గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మనం తెలుసుకోవాల్సిన మెయిన్ అంటే వైబ్రెంట్ సిస్టంలో ఒక ప్రాసెస్ ఉందండి, ఒక సైకిల్ అంటారు. ఆ సైకిల్లో ఫస్ట్ పార్ట్ కేవైపీ. అంటే మనం చేసే బిజినెస్లో మన ప్రొడక్ట్స్ గురించి మనం తెలుసుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీ మన వైబ్రెంట్ సిస్టమ్ మనకి క్రియేట్ చేసింది. దాని గురించి ఈరోజు మనకు చెప్పడానికి ఒక గ్రేట్ పర్సనాలిటీ అని చెప్పాలి. ఎందుకంటే ఆయన్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యారు, ఆయన్ని చూసి చాలామంది నేర్చుకున్నారు, ఆయన్ని చూసే చాలామంది ఎదిగారు. అండ్ నేను కూడా వన్ ఆఫ్ ది ఆయన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ అవర్ గ్రేట్ లీడర్ అండ్ డిఎస్సి మెంబర్, బ్లాక్ డైమండ్ అంబాసిడర్, Mr. and Mrs. Srividya Srinivas sir, onto the screen. Heartily welcome, sir. Thank you very much, Halim, for your the beautiful welcome. So, thank you very much for your words, and then you're also one of the inspiration. It's not a motivation; it's going to be inspiration, like a young entrepreneurs, right? So, God bless you. So, Andarki Namaskaram. Very good evening, my dear brothers and sisters of Andhra and Telangana. So, as usual, we'll start our session with the 30 seconds silent prayer.
So I request you, and please maintain silent and pray your God that better days are coming soon. So మనకి మంచి రోజులు రాబోతున్నాయి. సో అంటే ఇప్పుడు చాలా మంది మిమ్మల్ని అడిగి ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఏమని క్వశ్చన్ అడుగుతారంటే, ఏమని అడగడానికి అవకాశం ఉంది అంటే, మీరు మర్చిపోలేని రోజులు ఎప్పుడు అని చాలా మంది అడుగుతూ ఉంటారు. అంటే చాలా మంది ఏం చెప్తారంటే బాల్యం అని, లేకపోతే చిన్నప్పుడు స్కూల్ డేస్ నేను మర్చిపోలేని రోజులని, కొంతమంది పెళ్ళైన కొత్తలో మర్చిపోలేని రోజులని, లేకపోతే కాలేజ్ డేస్ లో మర్చిపోలేని రోజులని చాలా మంది ఆన్సర్ ఇస్తూ ఉంటారు. నేనేం చెప్తానంటే, బెటర్ డేస్ ఆర్ ఎట్ టు కమ్. బెటర్ డేస్ ఆర్ ఎట్ టు కమ్. మంచి రోజులు రాబోతున్నాయి. అది అంటే దాన్ని ఏమంటారంటే హోప్ ఫర్ ది బెస్ట్ అంటారు. అంటే ఒక ఆశ అనేది ప్రతి ఒక్క మానవుడికి చాలా ఆశాజనకంగా ఉంటుంది. ఆ ఆశ, హోప్ అనేది మనని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ for a 30 seconds prayer for better days yet to come. So your time starts now. Thank you so much. Thank you so much, my dear brothers and sisters. Thank you so much. Right. Yes, better days are yet to come, and it's very soon. Okay, months over, weeks over, it's in days. Okay, and hope for the best. Thank you so much. Right. Okay. So, my dear friends, ee rojuna before session start chese mundu ee KYP know your products. సో ఇక్కడ మనకి హలీం, 2 days హోస్ట్ హలీం గారు చెప్పినట్టు మనకి ఫస్ట్ ఏంటంటే, మనం ఏదైతే బిజినెస్ చేస్తున్నామో, ఏ వస్తువుల మీద అయితే బిజినెస్ చేస్తున్నామో ఆ వస్తువుల మీద మనకి పరిజ్ఞానం కావాలి. అంటే మనకి ఆ వస్తువులు ఎలా పనిచేస్తాయి, ఎలా వాడాలి, దాని మీద మనకి ఒక నాలెడ్జ్ కావాలి. సో ఇక్కడ ఆ నాలెడ్జ్ లో భాగమే ఇక్కడ మేమందరం కూడా సైన్స్, నేను సైన్స్ చదువుకోలేదు, కానీ ఆ ప్రొడక్ట్స్ ఎలా పనిచేస్తాయి, ఎవరికి పనిచేస్తాయి, ఎప్పుడు పనిచేస్తాయి అనే విషయం మీద ఈ కేవైపీ మీద డాక్టర్ గారు కానీ, లేకపోతే సైంటిస్టులు కానీ, లేకపోతే మనకి ఆ సబ్జెక్ట్ లో చదువుకొని చెప్పేటప్పుడు విని ఆ ప్రొడక్ట్ వాడి ఆ ప్రొడక్ట్ వాడటం వల్ల వచ్చిన అనుభూతిని, లేదా ఆ రిజల్ట్ ని, లేదా ఆ టెస్టిమోనియల్ ని నేర్చుకొని అది నేను మీ ముందుకు ఉంచుతున్నాను. సో అలాగా చాలా మంది సైన్స్ చదువుకోకపోయినా ఈ ప్రొడక్ట్స్ గురించి నాలెడ్జ్ సంపాదించి ఈ ప్రొడక్ట్స్ ని ఎలా రీటైల్ చేయాలో తెలుసుకునే విధానమే కేవైపీ నో యువర్ కస్టమర్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెరీ క్లియర్. నాకున్న పరిజ్ఞానం ప్రకారం నేను తీసుకున్నటువంటి, అంటే ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్న దాన్ని, నేను నాలో ఉన్నటువంటి నేర్చుకున్న నాలెడ్జ్ ని నేను మీ ముందు ఉంచుతున్నాను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. KYP know your products. I like to say thanks to bottom of my heart to Vibrant Viva for giving a wonderful opportunity. Right. ఈ రోజు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని అందరినీ. ఐ విల్ స్టార్ట్ విత్ వన్ క్వశ్చన్. అదేంటంటే, హలీం, మనం దీంట్లో చాట్ బాక్స్ లో మెసేజ్ పెట్టచ్చా అందరూ? పెట్టచ్చు. రైట్. ఓకే. నో సార్, 1 minute సార్. ఎస్ సార్, నౌ ఇట్స్ ఓకే. ఓకే, ఇక్కడ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. అంటే మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో ఆలోచించిన దాన్ని పేపర్ మీద పెట్టడం అంటారు. అంటే థింకెత్ అంటారు. వన్స్ యు ఆర్ నోటింగ్ డౌన్, మనం రాసేటప్పుడు మన ఆలోచన అంటే మన బుర్రలో ఉంటేనే అది పెన్ను ద్వారా పేపర్ మీద రాయటం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే వన్స్ యు నోట్ డౌన్, ఇట్స్ ఇన్ యువర్ బ్రెయిన్. గాట్ ఇట్? అర్థమైందా మీకు? అంటే ఇది ప్రాక్టికల్గా మీకు అర్థమవుతుంది. అంటే మనం రాస్తున్నాము అంటే దాని అర్థం ఏంటంటే, ఆ రాస్తున్న ఏవైతే వర్డ్స్ ఉన్నాయో అవి ఆల్రెడీ మన మైండ్ లో ఉన్నట్టు లెక్క. సో అలాగే ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే, మైండ్ లో ఉన్నా లేకపోయినా, హౌ మెనీ ఆర్ యూ అవుట్ ఆఫ్ 154, 154 మందిలో ఎంతమంది ఈ రోజున హ్యాపీగా ఉన్నారు? ఇఫ్ యు ఆర్ హ్యాపీ, టైప్ ఇన్ చాట్ బాక్స్ ఐఎమ్ హ్యాపీ. Come on everyone, your time starts now.
I want to see 157, I am happy. Once you're happy, once you note down, once you type, I'm happy, then God will bless you, nature will bless you, and your subconscious mind treat you, your body and mentally, physically, and you are happy, no doubt at all. Feel that you are happy. Feel that you are happy. Feel that you are happy, my dear friends, my dear brothers and sisters. Feel that you are happy. ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు హ్యాపీగా ఉన్నామని చెప్తున్నానంటే, వన్స్ యు ఆర్ హ్యాబిచువేటెడ్ హౌ టు బికమ్ హ్యాపీ. కష్టాలు అందరికీ ఉంటాయి, ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి, కానీ ప్రపంచంలో 12 కోట్ల మంది కన్నా కూడా మనం చాలా అదృష్టవంతులు. ఎందుకంటే 2 కళ్ళతో మనం చూస్తున్నాం. మోర్ ఓవర్ మనం బతుకున్నాం ఈ క్రిటికల్ కండిషన్ లో. యువర్ హ్యాపీ, యువర్ బ్లెస్డ్. 20 కోట్ల మంది కన్నా కూడా మనం చాలా అదృష్టవంతులు, ఎందుకంటే మనం 2 పూట్ల తింటున్నాం. యువర్ హ్యాపీ, యువర్ బ్లెస్డ్ ఆల్రెడీ. ఆల్మోస్ట్ ఆల్ 7 to 11% people are blind. We are very happy. We are blessed. That's the reason I'm asking you. And think, and in your mind, you are happy, I'm happy, compared than others. Thank you. Yes, you are blessed too. Thank you, Bala Subramaniam Garu, for your word. Yes, we are blessed. Really. ఎంత మంది యంగ్స్టర్స్ కూడా ఈ కోవిడ్ బారిన పడి ఎన్ని కుటుంబాలన్నీ కూడా చల్లాచెదరైపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. మనం ఈ రోజు మాట్లాడుకుంటున్నాం, మనం ఒకరినొకరు చూసుకుంటున్నాం. వీఆర్ బ్లెస్డ్. నేను కూడా నా కుటుంబంలో బ్లడ్ రిలేషన్స్ లో 5 మందిని పోగొట్టుకున్నాను నేను ఈ సెకండ్ వేవ్ లో. బట్ వీఆర్ బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్. The word you typed or you kept in your subconscious mind, and you type, and then you maybe note down in your mind and your subconscious mind. Thank you so much. Right. Okay, straight away I'm come to the session. I hope you understand my intention. So why I made you at least once I made that what you call I'm happy అనేటప్పుడు, నేను చాలా సంతోషంగా ఉన్నాను అనేటప్పుడు, ఇందాక లక్ష్మీమణి అన్నాడు, సార్ హౌ ఆర్ యూ సార్? ఐఎమ్ హ్యాపీ. హౌ ఆర్ యూ మేడం? ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. హ్యాపీ అనేటప్పుడు ఏంటంటే ఒక స్మైల్ అనేది పెదాల మీద వస్తుంది. అది చూడండి కావాలంటే. సో ఇక్కడ ఏంటంటే చీకటి తర్వాత వెలుగు వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. కష్టం తర్వాత సుఖం వస్తుంది, దుఃఖం తర్వాత సంతోషం వస్తుంది. నో డౌట్ at all. So thank you very much. Right, and straight away come to the session. Thank you very much, Halim, for your wonderful introduction. Right, can you see the screen, Amma? Yes, sir. Fine. Okay, ఇప్పుడు చూడండి, నిన్న మార్నింగే కొంచెం నేను ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ వైరల్ ఇన్ఫెక్షన్. సో దాని నుంచి కొంచెం బయటకు వచ్చాను అనమాట. అంటే ఇవాళ ప్రోగ్రామ్ చేస్తే ఒక 200 పీపుల్కి 150 పీపుల్కి ప్రోగ్రామ్ చేస్తే హలీం గారికి తెలుసు. అంటే ఒక ప్రోగ్రామ్ చేస్తే ఏంటంటే నా ఫీవర్ కూడా పోతుంది. నా నమ్మకం అది. అంటే ఒక పని చేస్తే నాలో ఉన్నటువంటి అలసట తగ్గిపోతుంది. అది నా ఫీలింగ్. సో వివేకానందుడు, స్వామి వివేకానంద US లో సర్వ మత సమ్మేళన ప్రోగ్రాం జరిగినప్పుడు, అంటే చాలా మందికి వినే ఉంటారు, ఆయన యాక్చువల్గా ఆయనకి ఇచ్చింది సమయం 1 నిమిషం. అయితే అది September 11th ఇయర్, నాకు గుర్తులేదు. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దాట్. అంటే తెలియకపోతే తెలియదు అని చెప్పాలి. ఆ రోజున ఆయనకి ఇచ్చింది 1 నిమిషం. కానీ ఏం జరిగిందో తెలుసా మీకు? అది జరుగుతుంది 15 రోజులు 14 రోజులు. స్వామి వివేకానందకి 4th డే ఛాన్స్ వచ్చింది. అంటే 4వ రోజు ఛాన్స్ వచ్చినప్పుడు ఆయన మెన్షన్ చేసేటప్పుడు ఏమైనా మెన్షన్ చేశారంటే, డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని ఆయన మెన్షన్ చేశారు. మెన్షన్ చేస్తే 1 నిమిషం, ఆయనకి ఇచ్చిన సమయం అంతా 1 minute 60 seconds. ఈ 60 సెకండ్ల పాటు ఆడిటోరియంలో క్లాప్స్ కొట్టవే సరిపోయింది. తర్వాత ఏమైందంటే నెక్స్ట్ డే కూడా వివేకానందకి సమయం ఇచ్చారు. అలాగా వరుసగా 6 రోజులు 7 రోజులు సమయం ఇచ్చారంటే ఇది స్వామి వివేకానంద మాట్లాడటానికి. సో చూడండి, ఆయన ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ఆయన ఒక స్పీచ్ లో 5వ రోజు 6వ రోజు ఒక స్టోరీ చెప్పారు. ఒక నూతిలో ఒక కప్పు ఉందంట. ఆ కప్పు ఏమనుకుంటుందంటే,
ఆ నూతిలో అంటే ఆ 4 గోడల మధ్యలో లేకపోతే ఆ రౌండ్ గా ఉన్నటువంటి ఆ బావిలో ఆ కప్ప ఏమనుకుంటుందంటే ఇది నా సామ్రాజ్యం, ఆ సామ్రాజ్యంలో నేనే అని అనుకుంటూ ఉందంట. అనుకుంటూ ఉన్నప్పుడు ఆ బావి ఎక్కడుంది, ఆ వెల్ ఎక్కడుంది, సముద్రం పక్కన ఉంది. ఈ సముద్రంలో ఉన్నటువంటి ఒక కప్ప వచ్చి ఏం చేసిందంటే ఎగురుకుంటూ వచ్చి ఈ బావిలో పడిందంట. బావిలో పడితే అసలు నువ్వెవరు, నా ప్రపంచంలోకి వచ్చావు, నువ్వు కొత్తగా ఉన్నావని ఆ కప్పని అడిగిందంట. నీ ప్రపంచం ఏంటి, నువ్వు బావిలో ఉన్నావు, నేను సముద్రంలో ఉన్నాను అని చెప్పిందంట. బావి కన్నా సముద్రం చాలా పెద్దది, అదొక పెద్ద ప్రపంచం అనేది చెప్పిందంట. తర్వాత ఏమైందంటే ఈ కప్పకి, బావిలో ఉన్న కప్పకి సముద్రంలో ఉన్న కప్పకి వాదం జరిగింది. నా ప్రపంచం గొప్పదంటే నా ప్రపంచం గొప్పది. కానీ స్వామి వివేకానంద ఏం చెప్పారంటే, మేమందరం కూడా మా దేశాల్లో మేము ఉండే ఊళ్ళల్లో ఉండిపోయాము, అదే మా ప్రపంచం అనుకున్నాము. కానీ ఈ రోజున ఈ సర్వమత సమ్మేళనం లేదా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి అందరినీ తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెట్టి మా అందరి యొక్క విషన్ ని, అంటే మా అందరి యొక్క చూపుని పెద్ద చేసి ప్రపంచం చాలా పెద్దది, నేర్చుకోవాల్సింది చాలా ఉందని మాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క సభకి నేను నమస్కారం అని చెప్పారంట. ద సేమ్ వే ఇక నేనేం చెప్తున్నానంటే, ఎక్కడెక్కడో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, డిఫరెంట్ స్టేట్స్ లో, రాష్ట్రాల్లో, ఊళ్ళల్లో, జిల్లాల్లో ఉన్న మనందరినీ ఒక చోట తీసుకొచ్చి ఇండస్ వివా హెల్త్ సైన్సెస్ అనే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ కాన్సెప్ట్ ని తీసుకొచ్చి ఈ రోజున మనందరినీ ఒక చోట చేర్చి ప్రపంచం చాలా పెద్దది, మీరు ఎంత చూడగలిగితే అంత పెద్దదని మనకి చూపించినటువంటి వైబ్రెంట్ వివా ఎడ్యుకేషన్ సిస్టమ్ కి ఐ సాల్యూట్. థ్యాంక్ యూ సో మచ్. రైట్. Thank you very much, Lakshmi Santosh Garu, for your clapping, for your understanding. Thank you so much, sir. Can you see that? Yes, sir. Okay, Nana. Thank you. Yes, sir. Now clear. Okay, now. So, welcome, the Vibrant Viva Education System, KYP. Right. So, ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఇక్కడ ఈ రోజున మనం అంటే మనం దేని మీద అయితే వ్యాపారం చేస్తున్నామో, నా వాయిస్ ఇస్ క్లియర్ అమ్మా? ఎస్ సార్. ఓకే. సో ఇక్కడ మనం దేని ఏ బిజినెస్ అయితే చేస్తున్నామో ఆ బిజినెస్ కి చాలా మంది చూడండి, మీకు కావాలంటే మనం ఏ వ్యాపారం చేస్తున్నా సరే, ఎక్కడ వ్యాపారం చేస్తున్నా సరే, వ్యాపారం అంటే చాలా ఉంటాయి. రెడీమేడ్ ఉంటుంది, టెక్స్టైల్ బిజినెస్ ఉంటుంది, లేకపోతే సూపర్ బజార్స్ ఉంటాయి, లేకపోతే హోటల్ బిజినెస్ ఉంటుంది. ఏ బిజినెస్ చెయ్యాలి అన్నా కూడా దాంట్లో పూర్వ అనుభవం కావాలి. నేను తెలుగులో చెప్తాను. అంటే ఏ వ్యాపారం చేయాలన్నా ఆ వ్యాపారానికి మనకి పూర్వ అనుభవం కావాలి. పూర్వ అనుభవం లేకపోతే ఆ వ్యాపారంలో నష్టం రావటానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అందులో అనుభవం లేకపోతే ఏమవుతుందంటే మనల్ని మోసం చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మోర్ ఓవర్ ఏంటంటే అనుభవం లేనప్పుడు ఏంటంటే మనం దేని మీద ఫోకస్ పెట్టాలనేది కూడా మనకు అర్థం కాదు. సో కానీ ఇక్కడ మన బిజినెస్ లో ఏంటంటే, మన బిజినెస్ లో చేసేటప్పుడు పూర్వ అనుభవం లేకపోయినా సరే ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వచ్చు అని చాలా మంది లీడర్స్ వాళ్ళు సక్సెస్ అయ్యి, అనుభవం లేకపోయినా సక్సెస్ అయ్యి మీ ముందు నిలబడి ఉన్నారు. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, అటువంటిది మీరు ఎటువంటి సందేహాలు పెట్టుకోకుండా, ఈ బిజినెస్ లో నాకు పూర్వ అనుభవం లేదు వ్యాపారంలో, ఆమె స్కూల్ టీచర్. సో మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ ఏజ్ తో కూడా సంబంధం లేదు. ఏజ్ ఈస్ అ నెంబర్. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను అంటున్నా నో యువర్ ప్రొడక్ట్స్. మనకి ఇక్కడ 5 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ 5 ప్రొడక్ట్స్ ని మీకు క్లియర్ కట్ గా స్టెప్ బై స్టెప్ నేను మీకు తెలియజేస్తాను. రైట్ అండి? ఓకే, అండ్ కమింగ్ టు ద పాయింట్. ఎస్, వెల్నెస్ అండ్ ఇమ్యూనిటీ. ఇక్కడ వెల్నెస్ అండ్ ఇమ్యూనిటీ అంటే మేజర్ గా మీనింగ్ అర్థం ఏంటంటే, ఆరోగ్యము రోగ నిరోధక శక్తి అంటారు. అంటే ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి. ఇక్కడ మీకు ఈ సిచ్యువేషన్ అంటే ఈ కోవిడ్ పాండమిక్ కండిషన్ లో ఆరోగ్యంగా ఉండగానే సరికాదు, శరీరంలో రోగ నిరోధక శక్తి ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటారు, బిఎస్ఎఫ్ అంటారు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఎక్కడుంటారు వాళ్ళు? ఎక్కడుంటారంటే మాక్సిమం అందరికి తెలుసు, వాళ్ళు ఏంటంటే మన దేశ సరిహద్దుల్లో ఉంటారు. మీ అందరికి తెలిసిన విషయమే కదా. సో ఇక్కడ ఈ దేశ సరిహద్దుల్లో ఉండే వాళ్ళు ఏంటంటే మన దేశాన్ని రక్షిస్తూ ఉంటారు. ఏంటి, బయట వాళ్ళు ఎవరు మన దేశంలోకి చొరబడకుండా. కరెక్టా? అలాగే
BSF, బాడీ సెక్యూరిటీ ఫోర్స్ అంటారు. బాడీ సెక్యూరిటీ ఫోర్స్ అంటే మన శరీరాన్ని బ్యాక్టీరియా నుంచి, వైరస్ నుంచి మన శరీరాన్ని కాపాడేదాన్ని కూడా BSF అంటారు. అంటే మన శరీరంలో ఎప్పుడైతే రోగ నిరోధక శక్తి ఉందో, అక్కడ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎంత పవర్ అయితే ఉంటుందో, మన దేశం అంత రక్షణగా ఉంటుందో, అలాగే ఇక్కడ మన శరీరంలో ఎప్పుడైతే రోగ నిరోధక శక్తి ఉంటుందో మన బాడీ 100% సేఫ్. ఇది మీరు అంటే నేను కంపారిజన్ చెప్పాను, మీరు అర్థం చేసుకున్నట్టు ప్రయత్నించండి, రైట్? సో అలాగే ఇక్కడ ఈ హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటంటే ఒక మాస్, ఒక గ్రూప్ అన్నమాట. ఇక్కడ మీరు విన్నారా ఈ హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో? ఇక్కడ ఈ హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటంటే ఒక మంద అంటారు. ఇక్కడ ఈ వైరస్ అనేది, లేకపోతే ఈ బ్యాక్టీరియా అనేది అది బతకాలి అంటే, లేకపోతే అది నివసించాలి అంటే, అది జీవించాలి అంటే ఒక్క మనిషి శరీరం మాత్రమే. అంటే అది జీవించాలి అంటే, అది మనుగడ సాగించాలి అంటే అది ఎక్కడ జీవించాలి? మనిషి యొక్క శరీరంలో మాత్రమే, బయట ఎక్కడ జీవించాలి. సో ఇక్కడ ఏంటంటే అది మన శరీరంలో ఉండి మనల్ని సర్వనాశనం చేస్తుంది. ఇక్కడ మన శరీరం ఎప్పుడైతే రోగ నిరోధక కలిగి ఉందో ఆ బ్యాక్టీరియా, వైరస్ మన ఏమీ చేయదు. ఇది మీరు అర్థం చేసుకోండి, రైట్? ఓకే. హెర్డ్ ఇమ్యూనిటీ అంటే అర్థం ఏంటంటే ఇట్స్ ఆల్సో కాల్డ్ ఎఫెక్ట్ ఆఫ్ కమ్యూనిటీ. మొట్టమొదటిసారి మనిషి అనే వ్యక్తి, అంటే మానవుడు అనేవాడు అంటే సంఘంలో జీవిస్తుంటాడు కాబట్టి, మొట్టమొదటిసారి నేను ఆరోగ్యంగా ఉండగానే సరికాదు, నా ఇంటి పక్కన వాడు కూడా ఆరోగ్యంగా ఉండాలని మొట్టమొదటిసారి కోరుకుని దేవుని ప్రార్థించిన సమయం. ఒప్పుకుంటారా సార్? ఒప్పుకుంటే హ్యాండ్ ఇవ్వండి, కంపి ఇవ్వండి. మొట్టమొదటిసారి మానవుడు నేను ఆరోగ్యంగా ఉండగానే సరికాదు, నా ఇంటి పక్కన వాడు కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు. ఎందుకంటే నేను ఆరోగ్యంగా ఉన్నాను, నా ఇంటి పక్కన వాడు ఆరోగ్యం లేకపోతే వాడికి కోవిడ్ ఇస్తే నాకు కూడా వస్తుందా, లేదా వాడికి కరోనా వస్తే నాకు కూడా వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ పాపులేషన్ ఇమ్యూనిటీ, సోషల్ ఇమ్యూనిటీ అంటే నేను నా ఇంట్లో నా కుటుంబం ఆరోగ్యం కాకుండా నా వీధిలో ఉన్నటువంటి అందరూ ఆరోగ్యంగా ఉండాలి, నా సొసైటీలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి, నా ఊళ్ళో అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఉంటేనే నేను ఆరోగ్యంగా ఉంటాను. సో ఇక్కడ ఏమవుతుందంటే ద పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ అంటే ఇక్కడ మనం జీవిస్తున్నటువంటి ఆ మనుషుల మధ్యలో కూడా ఆ ఇమ్యూనిటీ కనుక ఉంటే, అంటే ఆ రోగనిరోధక శక్తి ఉంటే ఆ ప్రాంతంలో ఎవరికి కూడా ఇటువంటి రోగాలు రాకుండా ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటంటే రోగ నిరోధక శక్తి పెరగాలంటే మనం తీసుకునే ఆహారం ఏంటంటే పౌష్టికాహారమై ఉండాలి. అంటే పౌష్టికాహారం ఎప్పుడంటే పౌష్టికాహారం రూపంలో తీసుకుంటేనే మనకి ఆ రోగ నిరోధక శక్తి వస్తుంది. మోరోవర్ ఏంటంటే ఇక్కడ వెదర్ త్రూ అంటే వేరియస్ ఇన్ఫెక్షన్స్ కనుక మనకు పోవాలి అంటే వ్యాక్సినేషన్ కంపాలి. అంటే ఇక్కడ వ్యాక్సినేషన్ బై యూజ్ ఆఫ్ ఇమ్యూన్ బూస్టింగ్ సప్లిమెంట్స్. ఇక్కడ ఈ యొక్క సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల కూడా మనకి రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఇక్కడ వెల్నెస్ ఈస్ ద బర్త్ రైట్ అండ్ యూ షల్ హ్యావ్ ఇట్. అంటే ఇక్కడ స్వరాజ్యం నా జన్మ హక్కు అని బాలగంగాధర తిలక్ గారు ఎలా అన్నారో, అలాగే ఆరోగ్యం అనేది, రోగ నిరోధక శక్తి అనేది మన జన్మ హక్కు. దాన్ని మనమే కాపాడుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక బాస్కెట్ ఉంది, దాన్ని ఏమంటారంటే ఇమ్యూన్, అంటే ఇక్కడ ఇమ్యూన్ బాస్కెట్ అంటారు. ఈ ఇమ్యూన్ బాస్కెట్ లో మనకి 5 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇది హోలిస్టిక్ ప్రొడక్ట్స్, అంటే తల భాగం నుంచి అరికాళ్ళు వేలు వరకు అన్నిటికీ సంబంధించింది. సో ఈ 5 ప్రొడక్ట్స్ గురించి మనం చక్కగా నిదానంగా తెలుసుకుందాం. అందులో భాగంగా ద ఇంపార్టెన్స్ ఆఫ్ వెల్నెస్. ఇక్కడ చూడండి, ఇంపార్టెన్స్ ఆఫ్ వెల్నెస్ అంటే ఇక్కడ మనకి తెలుసో తెలియకో ఇక్కడ మేజర్ గా మనకి ఈ రోజున అవుట్ ఆఫ్ అంటే ఇక్కడ 5గురిలో ఒకళ్ళకి హై బ్లడ్ ప్రెషర్, వాళ్ళకి తెలియదు అది ఉందని కూడా. అలాగే 60% క్రానిక్ కండిషన్స్, మోస్ట్లీ ఇక్కడ ప్రివెంటబుల్. ఇక్కడ కొన్ని ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. అంటే 60% పీపుల్, అంటే ఇక్కడ క్రానిక్ కండిషన్స్. ఎస్. సో ఇక్కడ మేజర్ గా ఏంటంటే మనకు తెలియకుండానే ఇక్కడ ఆల్మోస్ట్ 60%, 60% మంది చూడండి, 60% మంది వాళ్ళ శరీరంలో ఒక వ్యాధి ఉందని వాళ్ళకి తెలియదు. అలాగే 90%, 90% మంది వాళ్ళ బాడీలో ప్రీ డయాబెటిక్, అంటే ఇక్కడ మధుమేహ వ్యాధి బారిన పడబోతున్నారు, అది వాళ్ళకి తెలియదు. అంటే టెస్ట్ చేయించుకుంటే కానీ తెలియదు అన్నమాట. అలాగే మోర్ ఓవర్ ఏంటంటే 90% పీపుల్ అండ్ డోంట్ నో దే ఆర్ ఇన్ ఎర్లీ స్టేజ్. అంటే
కిడ్నీ ప్రాబ్లమ్స్ వాళ్ళకి అటాక్ అవ్వబోతున్నాయని కూడా వాళ్ళకి తెలియదు. ఇదంతా కూడా ఒక రీసెర్చ్ లో తెలియదు. అంటే ఇక్కడ మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి. ఫోర్బ్స్ అనే మ్యాగజైన్ లో జూన్ 13, 2019 ఈ యొక్క మ్యాగజైన్ రీసెర్చ్ సంబంధించినటువంటి ఆ భాగాన్ని మనకు అందించడం జరిగింది. ద స్కోప్ ఆఫ్ వెల్నెస్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ద స్కోప్ ఆఫ్ వెల్నెస్ అంటే ఇక్కడ మేజర్గా ఏంటంటే, ఒకప్పుడు మనకి డిసీజెస్ కానీ లేకపోతే అనారోగ్య బారిన పడటం కానీ లేకపోతే మనకి రోగాలు రావటం కానీ ఎలా వచ్చేవంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్, అంటే ఇక్కడ వాతావరణం కాలుష్యమనో లేకపోతే ఎలుకల ద్వారా, దోమల ద్వారా, లేకపోతే అలా వచ్చేవి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మాక్సిమం ఏంటంటే హార్ట్ డిసీజెస్, క్యాన్సర్, డయాబెటీస్, హార్ట్ స్ట్రోక్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అండ్ పాండమిక్స్, ఇవన్నీ కూడా మానవ తప్పిదాలే. అంటే మనిషి తనకు తానుగా కొని తెచ్చుకుంటాం అనమాట. ఇక్కడ ఈ బ్లడ్ ప్రెషర్ కానీ, లేకపోతే డయాబెటీస్ కానీ, లేకపోతే ఒబేసిటీ కానీ, ఇన్ఫెర్టిలిటీ కానీ, న్యూట్రిషన్ వాల్యూస్ తగ్గిపోవటం కానీ, రోగాలు కానీ, లేకపోతే అనారోగ్య బారిన పడటం కానీ, ఇవన్నీ కూడా మనం డైలీ అంటే డే టు డే లైఫ్ అంటే మన జీవన విధానం వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. సో ఇక్కడ అసలు ఆరోగ్యం అంటే ఏంటి? ఈ ఆరోగ్యం మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ మనకు ఒక క్లారిటీ కట్ ఇచ్చింది. అదేంటంటే, ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యం ఒకటే కాదు, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే శారీరకంగా మానసికంగా రెండు ఆరోగ్యంగా ఉండాలి. అలాగే సోషల్, అంటే ఇక్కడ సోషల్ హెల్త్ అంటే అర్థం ఏంటంటే సాంఘిక పరంగా, అంటే ఇక్కడ సొసైటీ పరంగా, అంటే ఇక్కడ మన ఊళ్ళో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. అలాగే ఫైనాన్షియల్ హెల్త్ అంటే ఆర్థికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఎప్పుడైతే ఇప్పుడు మీరు చూడండి, కావాలంటే మన జేబులో 1000 రూపాయలు ఉంటే మనం ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటాం, అదే 10,000 ఉంటే ఎలా కాన్ఫిడెంట్ గా ఉంటాం. సో అది కూడా ఫైనాన్షియల్ హెల్త్ అంటారు దాన్ని. అలాగే స్పిరిచువల్ అంటే ఏంటంటే భక్తి భావంతో. సో ఇక్కడ మనం ఎక్కడైతే ఉన్నామో, అంటే మతం అని కాదు, లేకపోతే కులమని కాదు, దేవుడు అని కాదు, ఇక్కడ ఒక భక్తి. ఇక్కడ ఈ భక్తి అనేది ఎందుకన్నారంటే, భక్తి అనేది ఎప్పుడైతే ఉంటుందో ఆ వ్యక్తిలో భయం ఉంటుంది. సో ఇక్కడ భక్తి భావంతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళల్లో ఒక మంచి అనేది ఉంటుంది. అలాగే స్పిరిచువల్ తో పాటు వెల్ బీయింగ్, ఇక్కడ ఇవన్నీ కలిపితేనే మనిషి పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. సో ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే, అందులో మేజర్ భాగంగా సో ఇక్కడ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ వెల్నెస్. ఒకప్పుడు మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, తాతయ్య కానీ నాన్నమ్మ కానీ ఇప్పుడు వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, మొన్న రీసెంట్ గా 86 years old కోవిడ్ నుంచి రికవర్ అయ్యి షీఈస్ వెల్ హెల్దీ నౌ ఎట్ ద ఏజ్ ఆఫ్ 86. ఇక్కడ చూడండి, లెట్ ఫుడ్ బి దై మెడిసిన్ అండ్ మెడిసిన్ బి దై ఫుడ్. సో ఇక్కడ హిపోక్రటిస్ ఒక మాట, అంటే మనం తీసుకునే ఆహారము మన శరీరానికి ఔషధంలాగా ఉపయోగపడాలి, కానీ ఔషధం ఆహారం అవ్వకూడదు. మీకు అర్థమైందండి? చూడండి, మళ్ళీ చెప్తున్నాను, లెట్ ఫుడ్ బి దై మెడిసిన్. అంటే మనం తీసుకునే ఆహారము మనకి ఔషధంలాగా పనిచేయాలి, అంతేగాని మనం తీసుకునేది ఔషధము ఆహారం లాగా ఉండకూడదు. అంటే ఇప్పుడు మనం ఎలా అయిపోయిందంటే, మనం తీసుకునే ఆహారము ఔషధమే, కానీ ఇక్కడ మనం ఏంటంటే మార్చేసి దాన్ని ఏం చేస్తున్నామంటే మనం ఔషధాన్ని ఆహారంగా తీసుకుంటున్నాం. అది కండిషన్. ఓకే, సో ఇక్కడ చూడండి, క్లినికల్ ట్రయల్స్. ఈ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా మేజర్ గా మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఈ క్లినికల్ ట్రయల్స్ లో ఇక్కడ మనకి ప్రతి ఒక్కటి, అంటే క్లినికల్ ట్రయల్స్ అంటే వెరీ సింపుల్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ క్లినికల్ ట్రయల్స్ లో భాగం ఏంటంటే, ఒక 2-wheeler కానీ ఒక 4-wheeler కానీ తయారు చేస్తారు. ఈ 2-wheeler 4-wheeler తయారు చేసిన తర్వాత అక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా, ఇన్వెస్టిగేషన్ చేయకుండా, అంటే ఆ 2-wheeler మీద 4-wheeler మీద ఆ ప్రొడక్ట్ ని బయటికి పంపించరు. జాగ్రత్తగా గమనించండి. సో అలాగే మన ప్రొడక్ట్స్ అన్ని కూడా క్లినికల్ ట్రయల్స్ చేసి, అంటే ఇక్కడ 2-wheeler కానీ 4-wheeler కానీ ముందుగానే దాని మీద ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఏంటి, సేఫ్టీ ఎంత ఉంది, దాని ప్రికాషన్స్ ఏంటి, ఇంజిన్ కెపాసిటీ ఎంత, దాని యొక్క ఏమంటారంటే గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత, వీటన్నిటి మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అంటే డ్రైవ్ చేసే వాళ్ళు, కార్లో ఉండే వాళ్ళు ఎంతవరకు సేఫ్ గా ఉండగలుగుతారు ఒకవేళ యాక్సిడెంట్ అయినా సరే.
సేమ్ వే మన ప్రొడక్ట్స్ అన్ని కూడా క్లినికల్ ట్రయల్స్, అంటే ఇక్కడ దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ అగైన్ రీసెర్చ్ చేసి ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఎంతవరకు మానవాళికి మనిషికి ఉపయోగపడతాయని చేసిన తర్వాత మాత్రమే ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మేజర్ గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇండస్ వివా ప్రొడక్ట్స్ హ్యావింగ్ దట్ వాట్ యు కాల్ సర్టిఫికేషన్. ఈ సర్టిఫికేషన్ లో భాగంగా హలాల్ సర్టిఫికేషన్. మీరు కావాలంటే మీరు గూగుల్లో ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవచ్చు ఈ యొక్క సర్టిఫికేషన్స్ యొక్క విలువ ఎంత అనేది. అలాగే కోషర్ సర్టిఫికేట్, ISO 9001 2008 సర్టిఫికేట్, అంటే అలాగే మన ప్రొడక్ట్స్ అన్ని కూడా అంటే ఎక్కడైతే తయారయ్యే ప్రొడక్ట్స్ కొన్నిటికి కూడా గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ సర్టిఫికేషన్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఆమోద ముద్రలు ఉన్నట్టు. ఇక్కడ ఇండస్ వివా వెల్నెస్ ప్రొడక్ట్స్ ప్రివెంటివ్ ఈస్ బెటర్ దాన్ క్యూర్, అంటే రాబోయే రోగాల నుంచి మనం ముందుగానే మన శరీరాన్ని మనం కాపాడుకుంటూ ఉంటాం. హోలిస్టిక్ కంప్లీట్ ప్రొడక్ట్ ఫ్రమ్ హెడ్ టు టో. నేను ఆల్రెడీ చెప్పాను, మన తల భాగం నుంచి కాలి వేలు భాగం వరకు కంప్లీట్ ప్రొడక్ట్స్. ఆల్టర్నేటివ్, సేఫ్ ఆల్టర్నేటివ్. ఇక్కడ పూర్తిగా సేఫ్ అంటే ఇక్కడ రక్షణతోటి దేర్ ఇస్ నో ఛాన్స్ టు గెట్ సైడ్ ఎఫెక్ట్స్. సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఎక్స్ట్రా బెనిఫిట్. ఇక్కడ ఏంటంటే మనం ఒకదానికి వాడితే ఇంకొక ఆర్గాన్ మనకి ఆరోగ్యవంతంగా తయారవుతుంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. మీకు ఎక్కడ లభించదు కూడా ఇటువంటిది. ఓకే, అవర్ ఫస్ట్ ప్రొడక్ట్ ఈస్ ఐపల్స్. ఇక్కడ ఐపల్స్ అనేది మనకి చాలా 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 సర్వరోగ నివారణ చెప్తాను. ఐపల్స్ ఈస్ ద బెస్ట్ ఇమ్యూన్ బూస్టింగ్ యాంటీ ఆక్సిడెంట్స్. మల్టీ బ్లెండెడ్ ఫ్రూట్ అంటారు. 15 రకాల ఫ్రూట్స్ యొక్క సమ్మేళనితం అంటారు. అంటే 15 రకాల ఫ్రూట్స్ ని కలిపి. సో ఇక్కడ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ హార్ట్ హెల్త్. ఇక్కడ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కి గుండె యొక్క ఆరోగ్యానికి సంబంధం ఏంటి? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్ అంటే ఇక్కడ ఏంటంటే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఎక్కువ కూడా ఏంటంటే ఫ్రూట్స్ లో మాత్రమే లభిస్తుంది. ఇది గుండెని బాగా, గుండె యొక్క పనితీరుని బాగా పెంచుతుంది. అంటే ఇక్కడ ఈ రెండింటి మధ్యలో రిలేషన్ చూడండి. ఇక్కడ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కడంటే ఇక్కడ హార్ట్ ఫెయిల్, అంటే గుండె మన భాగంలో మన శరీరంలో మేజర్ ఆర్గాన్ ఏంటంటే హార్ట్, గుండె. ఈ గుండె పనితీరు బాగా ఉంటే కనుక పనితీరు బాగా ఉంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఫర్ హార్ట్ ఫెయిల్ అంటే ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, అంటే స్ట్రైట్ గా కావచ్చు లేకపోతే ఇండైరెక్ట్ గా కావచ్చు. ఇక్కడ ఒకటి డయాబెటిస్, స్మోక్ చేసేవాళ్ళు, నెక్స్ట్ అలాగే పొగాకు నమిలేవాళ్ళు, హైపర్ టెన్షన్, హై కొలెస్ట్రాల్. మూడోది ఏంటంటే మేజర్ విషయం ఏంటంటే వంశపారంపర్యం, అంటే తాత ముత్తాతలకు కనుక గుండె ప్రాబ్లమ్స్ ఉంటే అవి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ శారీరక వ్యాయామం లేకపోవటం, అలాగే ఆరోగ్యకరమైనటువంటి అంటే మంచి ఆహారం తీసుకోకపోవటం, స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్ అంటే ఒక మానసిక ఒత్తిడి, నిద్ర సరిగా లేకపోవటం. అలాగే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. ఆ సిమ్టమ్స్ ఉన్నప్పుడు నేను చెప్పే సిమ్టమ్స్ ఉన్నప్పుడు దయచేసి మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయకండి. అవేంటంటే ఇక్కడ బ్రీత్లెస్నెస్, అంటే ఇక్కడ శ్వాసకు సంబంధించినటువంటి ప్రాబ్లం. ఇక్కడ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ పడుకునేటప్పుడు లేకపోతే వంగున్నప్పుడు కూర్చునేటప్పుడు దగ్గులాగా వచ్చినా కూడా, అలాగే కాళ్ళ భాగంలో వాపులు ఉన్నా సరే, నెక్స్ట్ వచ్చేసరికి ఫేస్ లో కొంచెం ఉబ్బుతనం ఉన్నప్పుడు కానీ, అండ్ పఫినెస్ అంటారు, అంటే ఒక ఏమంటారంటే స్వెల్లింగ్, అంటే ఒక వాపుతనం కానీ. సో ఇక్కడ ఎక్సెసివ్ ఫ్యాటిగ్, అంటే ఇక్కడ శరీరం నిస్సత్వం అయిపో ఉండటం, అంటే నీరసంగా ఉండటం, అలాగే సడన్ గా వెయిట్ పెరగటం. సో ఇవన్నీ కూడా ఏంటంటే మన ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు ఈ యొక్క సింటమ్స్ ని అబ్జర్వ్ చేయాలంటే వీటన్ని కారణాలు ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కి అవకాశం. ఇక్కడ ఈ యాంటీ ఆక్సిడెంట్స్ లో భాగం ఏంటంటే మేజర్ గా చూడండి, ఇక్కడ రియాక్టివ్ ఆక్సిజన్ స్పైసీస్, ROS ప్రొడక్షన్ అంటారు, అంటే రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్. సో ఇంక్లూడింగ్ ఫ్రీ రాడికల్స్, అంటే ఇక్కడ శరీరంలో రెండు ఉంటాయి. ఇందాక చెప్పాను మీకు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఈ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బాడీ సెక్యూరిటీ ఫోర్స్ లో ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్స్ కౌంట్ ఉంటే ఫ్రీ రాడికల్స్, అంటే శత్రువులు మన శరీరాన్ని, లేకపోతే మన దేశాన్ని ఎలా అయితే దేశాన్ని ఏం చేయలేరో మన యొక్క శరీరాన్ని కూడా అలాగా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తుందంటే శత్రువుల బారి నుంచి కాపాడుతుంది. ఇక్కడ ఈ మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ కౌంట్ పెరగాలి అంటే
ఈ యొక్క శత్రువుల నుంచి మన శరీరాన్ని లేదా మన దేశాన్ని కాపాడుకోవాలంటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి బాడీలో. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎలా ఉత్పత్తి అవుతాయి అంటే ఫ్రూట్స్ ద్వారా, హెర్బ్స్ ద్వారా, అంటే రూట్స్ ద్వారా, అంటే విటమిన్ సి ద్వారా, ఇవన్నీ కూడా మనకి లభిస్తాయి. అది కూడా ఏంటంటే సహజ సిద్ధంగా, ప్రకృతి సిద్ధంగా, అంటే ప్రకృతి ద్వారా వచ్చినటువంటి యొక్క ఫ్రూట్స్ ద్వారా, హెర్బ్స్ ద్వారా మనకు లభిస్తాయి. ఇక్కడ ఈ మోర్ ఓవర్ ఏంటంటే వాటిని మనం ఆహార రూపంలో తీసుకోవాలి. ఎప్పుడైతే ఈ యొక్క ఆహార రూపంలో మనం తీసుకుంటామో దానివల్ల ఏమవుతుందంటే మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది మీరు గమనించాలి. ఇక్కడ మనకి ఈ ఐపల్స్ లో అసాయ్ బెర్రీ అనే ఒక ఫ్రూట్ మెయిన్ కాంపోనెంట్. ఈ అసాయ్ బెర్రీ ఏంటంటే సూపర్ ఫ్రూట్ అంటారు. మనకి ఇక్కడ ఫ్రూట్ అంటే అర్థం ఏంటి, చాలా మందికి తెలుసు. ఈ ఫ్రూట్ అంటే అర్థం ఏంటంటే స్వీట్ గా ఉంటుంది, టేస్ట్ గా ఉంటుంది, అంటే తీయగా ఉంటుంది, రుచిగా ఉంటుంది అని అర్థం. కానీ ఈ అసాయ్ బెర్రీ అని ఏమంటారంటే సూపర్ ఫ్రూట్ అంటారు. సూపర్ ఫ్రూట్ అంటే అర్థం ఏంటంటే ఇది న్యూట్రిషన్, అంటే పౌష్టిక ఆహారంతో కలిపినటువంటిది, ప్రకృతి ఇచ్చినటువంటిది మనకిది. ఇది సౌత్ అమెరికాలో మాత్రమే లభిస్తుంది, అమెజాన్ ఫారెస్ట్ లో మాత్రమే లభిస్తుంది, ప్రపంచంలో ఇంకెక్కడ లభించదు. సో ఇక్కడ ఏంటంటే ఇది గుండెకి బాగా సపోర్ట్ చేస్తుంది ఈ యొక్క అసాయ్ బెర్రీ ఫ్రూట్. నంబర్ 1 యాంటీ ఆక్సిడెంట్స్ ఫర్ యాంటీ ఏజింగ్ సపోర్ట్. అంటే ఏంటంటే చాలా మంది చూడండి 25 ఏళ్లకే, 25 సంవత్సరాలకి కొంతమంది ఎక్కువ మంది ముసలు రూపం కానీ లేకపోతే చర్మం అలా ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే యాంటీ ఏజింగ్ సపోర్ట్ బాగా చేస్తుంది. దీంట్లో ఆర్ఎక్స్ స్కోర్ అంటారు. ప్రతి ఒక్క ఫ్రూట్ లో ఆర్ఎక్స్ స్కోర్ అంటారు, అంటే ఓఆర్ఏసి వాల్యూ అంటారు. అంటే ఇక్కడ ఆక్సిజన్ రాడికల్స్ అబ్జార్బెన్స్ కెపాసిటీ అంటారు. దాని అర్థం ఏంటంటే రోగ నిరోధక శక్తి ఇక్కడ 1,02,700 యూనిట్స్ ఉంది ఇందులో ఈ చిన్న అసాయ్ బెర్రీ ఫ్రూట్ లో. మీరు గమనిస్తే మన ఇండియాలో కూడా కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, చాలా మంచి ఫ్రూట్స్. ఇక్కడ ఒకటి పుచ్చకాయ, దానిమ్మ, నేరేడు. ఈ 3 ఎందుకు తీసుకున్నారంటే వీటికి పెస్టిసైడ్, క్రిమి సంహారక మందులు వాడినా కూడా కొంత హాని జరగదు. పుచ్చకాయ పైన లేయర్ ఉంటుంది, లోపల మనం గుజ్జు పదార్థం మాత్రమే తీసుకుంటాం. అందులో 1 యూనిట్ ఆఫ్ ఓఆర్ఎస్సి వాల్యూ. దానిమ్మలో 3 యూనిట్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, అంటే ఓఆర్ఎస్సి వాల్యూ. కానీ నేరేడులో 5 యూనిట్లు, అంటే 5 యూనిట్స్ ఆఫ్, అంటే 5 స్కోర్ అన్నమాట. దాంట్లో ఓఆర్ఎస్సి వాల్యూ నేరేడులో. అంటే మీకు అల్ల నేరేడు అంటారు, మీకు ఐడియా ఉందో లేదో. ఇప్పుడు నేరేడు చాలా, ఇప్పుడు ఒకప్పుడు నేరేడు చాలా చీప్ గా చూసేవాళ్ళు. ఇప్పుడు నేరేడు పావు కిలో వచ్చేసరికి 400-500 అమ్ముతున్నారు. మీరు అబ్జర్వ్ చేశారు లేదో. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ఫ్రూట్. కానీ ఇండియాలో, మన భారతదేశంలో దొరికేటువంటి నేరేడు బెస్ట్ ఫ్రూట్ అయితే ప్రపంచంలో కన్నా అత్యంత విలువైన ఫ్రూట్ ఏంటంటే అసాయ్ బెర్రీ. అంటే 1027 పుచ్చకాయలు తింటే ఎంతైతే మనకి రోగ నిరోధక శక్తి వస్తుందో ఒక అసాయ్ బెర్రీ ఫ్రూట్ తింటే అంత వస్తుంది. ఇక్కడ మీరు చూడండి, ఆ ఫ్రూట్ ద్వారా మనకి ఈ రోజు, అంటే ఇక్కడ ప్రపంచంలో ఏ ఫ్రూట్స్ లో కానీ, ఏ ఫలంలో కానీ, ఏ యొక్క గింజలో కానీ లేనటువంటి యొక్క న్యూట్రిషన్ వాల్యూ ఇందులో ఉంది. ఇది మీరు గమనించాలి. ఇక్కడ ఈ అసాయ్ బెర్రీ అనే మెయిన్ కాంపోనెంట్ అంటే డిస్ట్రాయ్ క్యాన్సర్ సెల్స్. అంటే ఇక్కడ క్యాన్సర్ ని ఇచ్చేటువంటి ఆ క్రిముల్ని పూర్తిగా చంపేస్తాయి. ఇమ్యూన్ సిస్టమ్ సపోర్ట్, రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది. ఇక్కడ ఈ యొక్క అసాయ్ బెర్రీ ఫ్రూట్ తోటి ఈ యొక్క డ్రింక్ తయారు చేయాలని ఒక మనకి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి అంటే AS10 ఆస్ట్రోనాట్స్, అంటే AS10 డెవలప్డ్ బై నాసా. అంటే నాసా సంస్థ అంతరిక్షంలోకి వ్యాయామాలు పంపించేటప్పుడు వాళ్ళు అక్కడ రేడియేషన్ బారిన పడతారు. అంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ భూమి మీదకి ఎండ డైరెక్ట్ గా పడుతుంది. పడేటప్పుడు మధ్యలో ఓజోన్ లేయర్ అని ఒకటి ఉంటుంది. అందువల్ల మనం బ్లెస్సింగ్స్ వల్ల మనం ఇలా ఉండగలుగుతున్నాం. ఈ మధ్యలో ఓజోన్ లేయర్ లేదనుకోండి, ఏమవుతుంది, మన పరిస్థితి ఏంటి? అలాగే నాసాలు, అంటే ఇక్కడ ఆస్ట్రోనాట్స్, అంటే ఈ అంతరిక్షంలో ఈ ఓజోన్ లేయర్ ఉండదు. ఈ ఓజోన్ లేయర్ లేకపోవడం వల్ల ఆ యొక్క కిరణాలు, డైరెక్ట్ గా రేడియేషన్ కిరణాలు ఏమవుతుందంటే శరీరం మీద, మనిషి శరీరం చర్మం మీద పడుతుంది. ఈ చర్మం మీద పడినప్పుడు త్వరగా స్కిన్ క్యాన్సర్స్ కానీ, త్వరగా ఏవైనా సరే శరీరం ఆర్గాన్స్ కానీ డ్యామేజ్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఈ యొక్క అసాయ్ బెర్రీ ఫ్రూట్ బాగా ఉపయోగపడుతుందంట. అది నాసా వాళ్ళు వాళ్ళ యొక్క వ్యాయామాల కోసం తయారు చేసుకుంటే దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మన ఇండస్ట్రీ కంపెనీ మన కోసం ఈ యొక్క ఐపల్స్ ప్లస్ అనే ప్రొడక్ట్ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ యూస్ యాజ్ ఏ ఫుడ్. అంటే ఇక్కడ మీరు చూడండి, సంవత్సరాల క్రితం, కొన్ని వందల సంవత్సరాల క్రితం మీరు చూస్తే ప్రివెంటివ్, అంటే ఇక్కడ ఏంటంటే రోగాలు రాకుండా జాగ్రత్త పడేవాళ్ళు. అలాగే ఇక్కడ దగ్గర 60
60 సైంటిఫిక్ పబ్లికేషన్స్ ఈ రోజున ఈ యొక్క అసాయ్ బెర్రీ మీద 60 అంటే 60 సైంటిఫిక్ పబ్లికేషన్స్. అంటే ఇక్కడ చాలా మంది డాక్యుమెంటేషన్ రూపంలో మనకు ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి. మీరు కావాలంటే అది గూగుల్లో మీరు క్లియర్ కట్ గా మీరు తీసుకోవచ్చు. మోర్ ఓవర్ ఏంటంటే మన వెబ్సైట్ ఉంది www.ipulse దాంట్లో మీకు వెళ్తే క్లియర్ కట్ గా ఈ యొక్క వాలిడేషన్ సర్టిఫికేట్స్ కూడా మనకు దాంట్లో ఉన్నాయి. ఎస్, ఇక్కడ సార్ ఈ అసాయ్ బెర్రీతో పాటు ఈ 15 రకాల ఫ్రూట్స్ లో ఈ ఐపల్స్ ప్లస్ లో అసాయ్ బెర్రీ శాతం ఎంత అంటే క్వాంటిటీ ఆఫ్ అసాయ్ బెర్రీ ఇన్ ఐపల్స్, అందులో ఈ అసాయ్ బెర్రీ యొక్క వాటా అంటే శాతం ఎంత అంటే 14%, అంటే 100లో 14%. ఇక్కడ ఈ 100లో 14% అంటే 15 రకాల ఫ్రూట్స్ లో ఈ యొక్క అసాయ్ బెర్రీ 14%. ఇక్కడ ఏంటంటే నేనేం చెప్తానంటే ఈ యొక్క 15 ఫ్రూట్స్ లో అసాయ్ బెర్రీ అనేది లీడర్, అంటే ముందు ఉండి నడిపిస్తుంది అనమాట. ఇక్కడ దీన్ని ఎలా తయారు చేస్తారంటే దీన్ని ఈ అసాయ్ బెర్రీ ఫ్రూట్స్ అన్ని కలెక్ట్ చేసుకుని అమెజాన్ ఫారెస్ట్ లో దాన్ని ఏం చేస్తారంటే -80 degrees లో ఒక అత్యంత ఫ్రీజ్డ్ అంటే శీతల ఉన్నటువంటి అంటే ఐస్ గడ్డలో పెడతారు. అదేమవుతుందంటే బాగా -80 degrees Celsius లో ఉండగా ఏంటంటే అది పూర్తిగా గడ్డగట్టిపోతుంది ఆ ఫ్రూట్. ఈ గడ్డగట్టినటువంటి -80 degrees లో ఉన్నటువంటి ఆ ఫ్రూట్ ఏం చేస్తారంటే పౌడర్ కొడతారు. ఈ పౌడర్ కొట్టినప్పుడు ఆ పౌడర్ ఇందులో మిక్స్ చేస్తారనమాట. ఇక్కడ మీరు గమనిస్తే మనం డైరెక్ట్ గా అమెజాన్ వెళ్ళి ఫ్రూట్ తినలేము, కానీ ఈ -80 degrees లో ఉన్నటువంటి ఆ అసాయ్ బెర్రీ ఫ్రూట్ ఐస్ పౌడర్ కొట్టినప్పుడు దాని యొక్క ఫలితము దాని యొక్క రిజల్ట్ కూడా డైరెక్ట్ గా ఫ్రూట్ తినదాంతో సమానం. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెరీ క్లియర్, రైట్? ఓకే, సో ఆరక్ వాల్యూ అండ్ ఐపల్స్. ఇక్కడ ఈ ఆక్సిజన్ రాడికల్స్ అబ్జార్బెన్స్ కెపాసిటీ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక మనిషి అంటే ఒక మానవుడు, అది లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అదే ఆరోగ్యాన్ని జీవితకాలం పాటు మెయింటైన్ చేయాలి అంటే రోజుకి దగ్గర 5,000 యూనిట్స్ ఆఫ్ ఆరక్ వాల్యూ కావాలి. ఈ 5,000 యూనిట్స్ ఆఫ్ ORACVL ఆక్సిజన్ రాడికల్స్ అబ్జార్బెన్స్ కెపాసిటీ ఎక్కడి నుంచి వస్తుందంటే 300 కిలోల ఫ్రెష్ ఆర్గానిక్ ఫ్రూట్స్, అంటే క్రిమి సంహారక మందులు వాడనటువంటి ఆ ఫ్రూట్స్ కూరగాయలు, అంటే ఇక్కడ ఆ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఆకుకూరలు తింటే కానీ మనకు రాదు. కానీ క్రిమి సంహారక మందులు వాడనటువంటి ఫ్రూట్స్ ఆకులు కూరగాయలు మనకు దొరకట్లా. కానీ రోజుకి మార్నింగ్ 30 ml ఈవినింగ్ 30 ml పర్ డే 60 ml తీసుకోవటం వల్ల ఈ ఐపల్స్ యొక్క ఫ్రూట్ ఇంగ్రీడియంట్ తీసుకోవటం వల్ల మనకి రోజుకి కావాల్సిందంతా 5,000. కానీ ఈ 60 ml ఏం చేస్తుందంటే మనకి 7,000 యూనిట్స్ ఆఫ్ ఆరక్ వాల్యూ మనకి ఇస్తుంది. అంటే మనకి ఆరోగ్యానికి సరిపోను కాకుండా ఎక్స్ట్రా ఇస్తుంది అనమాట, అంటే 2,000 యూనిట్స్. దానివల్ల ఏమవుతుందంటే మన శరీరం పూర్తిగా బ్యాక్టీరియా నుంచి, వైరస్ నుంచి, లేకపోతే ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ నుంచి మనం కాపాడబడతాం. అంటే మన సెక్యూరిటీ అంటే బోర్డర్ సెక్యూరిటీ, బాడీ సెక్యూరిటీ బాగా హైలో ఉంటుంది. ఇక్కడ సినర్జెటిక్ కాంపోజిషన్ ఆఫ్ ఐపల్స్, ఇక్కడ ఈ సమ్మేళితం అంటే 15 రకాల ఫ్రూట్స్ అవి ఏంటో చూడండి జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మీరు చూడండి. అందులో అసాయ్ బెర్రీ, పైనాపిల్, పియర్, ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ వర్టికల్ ఫైబర్, విటమిన్ సి ఇస్తుంది మనకి. అండ్ బ్లాక్ బెర్రీ, బ్లూబెర్రీ, పొమోగ్రానేట్, దానిమ్మ, స్ట్రాబెర్రీ, ఆపిల్, కివీ ఫ్రూట్ కూడా ఇప్పుడు బాగా మనకు దొరుకుతున్నాయి సూపర్ బజార్స్ లో. వైట్ గ్రేప్, తెల్ల ద్రాక్ష, అలాగే చెర్రీ, బనానా, కాంకర్డ్ గ్రేప్, అంటే ఇక్కడ నల్ల ద్రాక్ష కన్నా కూడా కొంచెం ఇప్పుడు లేటెస్ట్ గా ఉంది, అది కూడా కొన్ని సిటీస్ లో వస్తున్నాయి. ఇక్కడ మోర్ ఓవర్ ఏంటంటే ఆరెంజ్ అంటే కమల, దానిమ్మ, మల్బరీ. సో ఇక్కడ ఈ 15 రకాల ఫ్రూట్స్ యొక్క కంపోజిషన్ మనకి ఇచ్చినటువంటి ఈ ఐపల్స్ ప్లస్. ఇక్కడ విషయం ఏంటంటే ఈ ప్రొడక్ట్ మన పేటెంట్ రైట్, ప్రపంచంలో ఎక్కడ తయారు చేయడానికి కూడా వీల్లేదు. ఇది మీరు గమనించాలి. ఓకే, అండ్ మూవ్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెరీ క్లియర్, రైట్? ఓకే, ఇక్కడ ఫ్రీ రాడికల్స్, ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఇక్కడ మనిషి ఎందుకని రోగాన్ని బారిన పడుతున్నాడు? ఇందులో స్వయంకృతాపరాధం అని కూడా అంటారు. అంటే ఇక్కడ కొన్ని రోగాలు మనమే కొని తెచ్చుకుంటున్నాం, కొన్ని రోగాల్ని మనమే ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ ఏంటంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఈ యొక్క ఫ్రీ రాడికల్స్ అంటే మన శరీరంలో రోగాన్ని క్రియేట్ చేసే ఈ యొక్క బ్యాక్టీరియా ఉండటం వల్ల బ్రెయిన్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్,
మల్టీ ఆర్గాన్ డ్యామేజ్, జాయింట్ ప్రాబ్లమ్స్, రోగ నిరోధక శక్తి తగ్గిపోవటం, బ్లడ్ వెజల్స్, దమనులు సిరలు, తెలుగులో లంగ్స్ ప్రాబ్లం, ఐ ప్రాబ్లమ్స్. చూడండి, ఒక్క ఫ్రీ రాడికల్స్ వల్ల. అంటే ఇక్కడ ఎప్పుడైతే మన బాడీ సెక్యూరిటీ ఫోర్స్ స్ట్రాంగ్ గా ఉంటుందో ఇవన్నీ మన దగ్గర కూడా రావు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మనం ఐపల్స్ 60 ml తీసుకోవడం ద్వారా పూర్తిగా ఎలక్ట్రాన్ ని ప్రొడ్యూస్ చేసి, ఎక్కడైతే ఎలక్ట్రాన్ పాడైపోయినాయో అంటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్ కి పూర్తిగా డొనేషన్ చేస్తుంది. అంటే ఇక్కడ రక్తం ఎవరికైతే ఉండదో, రక్తం ఎప్పుడైతే డొనేషన్ చేస్తామంటే రక్తదానం చేస్తారో, ఈ రక్తదానం చేసిన తర్వాత ఏమవుతుందంటే ఆ వ్యక్తికి ఎలా అయితే శక్తి వస్తుందో, ది సేమ్ వే ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ ని డొనేషన్ ఆటోమేటిక్ గా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ చేసి ఆ ఫ్రీ రాడికల్స్ యొక్క ఉత్పత్తి అంటే రోగాన్ని క్రియేట్ చేసేటువంటి ఆ క్రిముల్ని మొత్తం కూడా వాష్అవుట్ చేస్తుంది. దట్ ఈస్ ఓన్లీ హ్యాపన్ త్రూ ఐపల్స్ plus product. Okay, the sufficient ORAC value in our industry health sciences product is IPULS. So it's not now IPULS, right? Okay, significant benefits of IPULS. ఈ ఐపల్స్ వల్ల మనకి ఎటువంటి ఏమంటారంటే బెనిఫిట్స్ ఉన్నాయి. ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయంటే పూర్తిగా మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఫ్రీ రాడికల్స్ ని నాశనం చేస్తుంది, ఫస్ట్ పాయింట్. తర్వాత గుండెని స్ట్రాంగ్ చేస్తుంది, అంటే గుండెని చాలా బలంగా ఉంచుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి అండ్ బ్లడ్ కొలెస్ట్రాల్, అంటే ఇక్కడ రక్తంలో కొవ్వుని కరిగిస్తుంది, అంటే కొవ్వుని చారనివ్వదు అసలు. మరోవర్ ఏంటంటే మేజర్ గా ప్రతి సెల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది ఇక్కడ. అండ్ దెన్ రీస్టోర్, అంటే ఇక్కడ యాంటీ ఆక్సిడెంట్స్, అంటే ఇప్పుడు సపోజ్ ఎవరికైనా ఒక ఫీవర్ వచ్చింది, వైరల్ ఫీవర్ వచ్చింది, లేకపోతే టైఫాయిడ్ వచ్చింది, అతని శరీరంలో ఏమవుతుందంటే ఈ యాంటీ ఆక్సిడెంట్ అంటే రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఈ రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు ఈ ఐపల్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఆ రోగ నిరోధక శక్తి మళ్ళీ పెరుగుతుంది. ఇది మీరు జాగ్రత్తగా గమనించాలి. సో ఇక్కడ అలాగే యాంటీ ఆక్సిడెంట్ అంటే రీస్టోర్ అంటే మళ్ళీ ఉత్పత్తి చేస్తుంది అనమాట ఇక్కడ. అండ్ బాడీలో ప్రోటీన్ ని చక్కగా పెంచుతుంది. మరోవర్ ఏంటంటే స్ట్రెంగ్త్ అండ్ నర్వస్ సిస్టమ్, ఎన్హాన్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ నర్వస్ సిస్టమ్, అంటే నరాల యొక్క పటుత్వాన్ని బాగా ఎన్హాన్స్ అంటే దాన్ని పెంచుతుంది అనమాట. అంటే వాటి యొక్క పనితీరుని పెంచుతుంది ఇక్కడ. అండ్ ఇంప్రూవ్స్ యువర్ మెంటల్ హెల్త్, అంటే ఇక్కడ ఇంప్రూవ్స్ యువర్ మెంటల్ అంటే మానసిక పరివర్తన, మానసికంగా ఎక్కువ పనిచేయడానికి బాగా ఉపయోగపడుతుంది ఇక్కడ. అలాగే బ్యాక్టీరియా తోటి ఫైట్ చేస్తుంది, వైరస్ తోటి ఫైట్ చేస్తుంది. దీన్ని ఎలా తీసుకోవాలి అంటే జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ కంప్లీషన్ ఆఫ్ డయాబెటీస్, ఇక్కడ భవిష్యత్తులో డయాబెటీస్ రాకుండా కూడా నియంత్రించడానికి ఎక్కువ అవకాశం ఉంది. నర్వస్ సిస్టమ్ బాగా బెనిఫిట్, నర్వస్ సిస్టమ్ ని బాగా స్ట్రెంగ్తెన్ చేస్తుంది. అలాగే ఫ్రీక్వెంట్లీ ఆస్కింగ్ క్వశ్చన్స్, ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ డయాబెటీస్ ఉన్నవాడు తీసుకోవచ్చు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే కొంతమంది ఏంటంటే కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ అంటారు. ఇక్కడ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఉదయం 20 ml, రాత్రి 20 ml, 30 minutes 30 నిమిషాలు ఆహారానికి ముందు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ. ఇక్కడ అప్పుడు ఏమవుతుందంటే కాంప్లికేషన్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి. జాగ్రత్తగా గమనించండి. సో మిగతా మిగతా వాళ్ళందరూ కూడా డయాబెటీస్ లేని వాళ్ళు మార్నింగ్ 30 ml, ఈవినింగ్ 30 ml హ్యాపీగా తీసుకోవచ్చు. ఇక్కడ బీపీ, లో బీపీ, హై బీపీ ఉన్న వాళ్ళు డిఫరెన్స్ చూడండి. లో బీపీ ఉన్న వాళ్ళు ఏంటంటే భోజనం తర్వాత తీసుకోండి. హై బీపీ ఉన్న వాళ్ళు జాగ్రత్త, హై బీపీ ఉన్న వాళ్ళు భోజన ఆహారానికి ముందు తీసుకోండి. ఇట్స్ మోర్ బెనిఫిట్ ఫర్ యూ, ఇట్స్ ఎ గుడ్ రిజల్ట్. హై బీపీ. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఎవరు ఎంత ఏ వయసు వాళ్ళు తీసుకోవచ్చు. ఏ వయసు వాళ్ళు తీసుకోవచ్చు అంటే 1 సంవత్సరం నుంచి 100 సంవత్సరాల వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ఇక్కడ డ్యూరేషన్, సార్ ఎంతకాలం తీసుకోవచ్చు సార్? ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎంతకాలం తీసుకోవచ్చు అంటే మీరు ఎంతవరకు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారో అంతవరకు తీసుకోవచ్చు. రోజు ఈ యొక్క రోగ నిరోధక శక్తి సంబంధించినటువంటి పౌష్టికాహారం తీసుకుంటే మనం ఎక్కువ జీవితాన్ని ఆహ్లాదంగా ఆరోగ్యంగా జీవించవచ్చు. అలాగే ద మినిమం ఆఫ్ మినిమం మీకు రిజల్ట్ రావాలంటే మీ శరీరం యొక్క పనితీరు మీకు తెలియాలంటే 90 days వాడాలి. సో ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ యూస్ 30 ml ట్వైస్, అంటే 30 ml మార్నింగ్ ఉదయము, నెక్స్ట్ వచ్చేసరికి సాయంత్రము అరగంట భోజనానికి ముందు తీసుకోవాలి.
ఐ హోప్ అండర్స్టాండ్. ఫస్ట్ ప్రొడక్ట్ అయిపోయింది అంటే ఫస్ట్ ప్రొడక్ట్ అంటే కొంచెం బాగా దాంట్లో డెప్త్ ఉంది కాబట్టి. సెకండ్ ప్రొడక్ట్ ఇస్ అండ్ దెన్ ఐ కాఫీ. కొలెస్ట్రాల్ ఇక్కడ కంట్రోల్స్ డయాబెటీస్ వితౌట్ కాంప్రమైజింగ్ ద అథెంటిక్ టేస్ట్ ఆఫ్ కాఫీ. మీరు చూడండి, అథెంటిక్ టేస్ట్ అంటే ఒక అర్థం ఏంటంటే, మీరు చూడండి ఎవరైనా 4 ఫ్రెండ్స్ ఉన్నారు, ఈ 4 ఫ్రెండ్స్ మాట్లాడుకున్నప్పుడు మామ కొంచెం తలనొప్పి కొంచెం కాఫీ తాగుతారా అంటారు. అంటే ఇక్కడ కాఫీ టేస్ట్ అటువంటిది అనమాట. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాలి. సో ఇక్కడ అసలు డయాబెటీస్ అంటే ఏంటి, డయాబెటీస్ అంటే ఏంటి అర్థం ఏంటంటే డై ఇన్ బిట్స్. డై ఇన్ బిట్స్ అంటే డయాబెటీస్ అనేది ఒక రోగం కాదు, 10 రకాల రోగాలు కలిస్తే ఒక రోగం. దాన్ని డయాబెటీస్ అంటారు, డై ఇన్ బిట్స్ అంటారు. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ రోజున ప్రతి కాఫీలో, ప్రతి టీలో, ఏ బ్రాండ్ అయినా కావచ్చు, అందులో కెఫైన్ ఉంటుంది, షుగర్ ఉంటుంది. కానీ మన ప్రొడక్ట్ లో దెర్ ఇస్ నో కెఫైన్, దెర్ ఇస్ నో షుగర్. దానివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క మధుమేహ వ్యాధి వచ్చిన వాళ్ళకి పూర్తిగా 100% సేఫ్. నేను దాని గురించి నేను క్లియర్ కట్ గా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే, 4 రకాలు ఉంటాయి. అవేంటంటే ఇక్కడ ప్యాంక్రియాస్, క్లోమం ఎక్కువ, క్లోమం తక్కువ, నెక్స్ట్ వచ్చేసరికి ప్రీ డయాబెటిక్, నెక్స్ట్ వచ్చేసరికి ప్రెగ్నెన్సీ సమయంలో కూడా డయాబెటిక్ రావడానికి అవకాశం ఉంది. దిస్ వన్ కైండ్ ఆఫ్ డయాబెటిస్. ఇక్కడ కారణాలు ఏంటంటే మేజర్ గా ఈ క్లోమం అంటారు. అంటే ప్యాంక్రియాస్ క్లోమంలో ఈ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే దాన్ని ఏమంటారంటే ఒక ఏమంటారంటే సైన్స్ చదివినట్టు బాగా చెప్పగలరేమో నాకన్నా కూడా. ఇక్కడ ఈ యొక్క అంటే గ్లూకోజ్ ని సక్రమంగా రిలీజ్ చేయాలి. ఇక్కడ విషయం ఏంటంటే ఎప్పుడైతే ఒబేసిటీ అంటే ఈ మనిషి ఎప్పుడైతే శారీరకంగా ఎక్కువ లావ్ అవుతాడో అది అన్న డయాబెటిక్ తమ్ముడు. అందుకని ఏం చెప్తాం, ఒబేసిటీ రాకుండా జాగ్రత్త పడండి, శారీరక వ్యాయామం చేయండి అని చెప్తాం. సో ఇక్కడ ఒబేసిటీ అన్న అయితే డయాబెటీస్ తమ్ముడు. మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఏంటంటే మేజర్ గా ఇండియాలో ఏంటంటే 126%, 126% మెన్ దే ఆర్ సఫరింగ్. 106%, ఆల్మోస్ట్ నియర్ అబౌట్ 100 ఉమెన్, 109%. అంటే 1990 నుంచి 2013 మధ్యలో రీసెర్చ్. ఒక చేదు నిజం అంటారు దాన్ని, ఇండియాస్ బిట్టర్ ట్రూత్ అంటారు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ టోటల్ కలిపి 128 డయాబెటిక్ ఇన్ బిట్వీన్, అంటే 128 గ్రోత్ రేట్. అంటే ఇక్కడ 128% పెరిగిందంట ఇది డయాబెటీస్ లో. అంటే మధుమేహ అంటే చూడండి ఎంత ఇది మహమ్మారి. ఈ కరోనా కన్నా కూడా ఈ డయాబెటిక్ మహమ్మారి చాలా స్పీడ్ గా గ్రోత్ ఉంది. 128% బిట్వీన్ 1990 నుంచి 2013 వరకు. అంటే ఎన్ని సంవత్సరాలు, మాక్సిమం 23 సంవత్సరాల్లో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఇక్కడ ఏంటంటే ఈ మహమ్మారిని కాపాడాలి అంటే, ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే మన దగ్గర ఒక అస్త్రం ఉంది. ఆ అస్త్రం ఏంటంటే ఐ కాఫీ. దట్స్ ఓన్లీ వన్. సో ఇక్కడ మేజర్ ఏంటంటే ఈ డయాబెటీస్ లో సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. అంటే కొన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఆ సిమ్టమ్స్ ఏంటంటే మేజర్ గా గమనిస్తే ఎప్పుడు కూడా అలసిపోయినట్టుగా ఉంటారు. మీరు ఒకవేళ అలసిపోయినట్టుగా ఉంటే కనుక ముందుగా ఒకసారి టెస్ట్ చేయించుకోండి. నథింగ్, ఏమీ కాదు, భయపడాల్సిన అవసరమే లేదు. మోర్ ఏంటంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్, సడన్ గా బరువు తగ్గటం, ఎక్కడైనా గాయం అయితే ఆ గాయము మానకపోవటం, అంటే ఆ గాయము ఏమంటారంటే ఆ గాయం తగ్గదు త్వరగా. అలాగే ఎప్పుడు ఎక్కువ భోంచేసిన గంటకు మళ్ళీ ఆకలి అవుతుంది. సెక్సువల్ ప్రాబ్లమ్స్, కంటి చూపు మందగిస్తుంది, లేడీస్ ప్రాబ్లమ్స్, కాళ్ళు వాపులు వస్తాయి, అంటే కాళ్ళలో నీరు చేరుతుంది. అంటే ఎప్పుడు కూడా దాహంగానే ఉంటుంది. ఈ కాంప్లికేషన్స్ వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ అండ్ సెరిబ్రల్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్, ఎప్పుడైతే కంటి చూపు మందగిస్తుందో రెటినోపతి, కంటి ప్రాబ్లమ్స్, ఓరల్ హెల్త్, పంటి చిగుళ్ళు కూడా చాలా డ్యామేజ్ అవుతాయి, హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్,
అంటే బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ప్రెగ్నెన్సీ సమయంలో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ డయాబెటీస్ వల్ల. నర్వస్ సిస్టమ్, న్యూరోపతి, రెటినోపతి, బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్, లోవర్ లిమ్స్, ఆల్మోస్ట్ మోకాళ్ళ కింది భాగం ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ యొక్క మధుమేహ వ్యాధి వల్ల అరికాలలో చాలా తెంబుర్లు ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా మధుమేహ వ్యాధి రాబోటానికి ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అన్నమాట. ఇది జాగ్రత్తగా మీరు గమనించండి. డోంట్ వరీ. ఏ కాఫీ ఏ డే కీప్స్ డయాబెటీస్ అవే. మనం చిన్నప్పుడు చదువుకున్నాం, ఏ యాపిల్ ఏ డే కీప్స్ డాక్టర్ అవే. ఏ కాఫీ ఏ డే కీప్ డయాబెటీస్ అవే. సో సలాషియా రెట్యుక్లేటా, దాన్ని తెలుగులో కానీ సంస్కృతిలో కానీ ఏమంటారంటే ఏకనాయకం అంటారు. ఇందులో ఆ ఏకనాయకం యొక్క రూట్ యొక్క ఇంగ్రీడియంట్ దీంట్లో మిక్స్ అయి ఉంది. ఇక్కడ ఏంటంటే మేజర్ గా ఇది ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 3000 సంవత్సరాల క్రితం చరక మహర్షి చరక సంహిత అనే పుస్తకంలో ఈ యొక్క చరక సంహిత పుస్తకంలో ఏకనాయకం అనే దాని గురించి క్లియర్ గా రికార్డెడ్ గా రాయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ 900 to 700 BC. ఇక్కడ ఈ యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ అంటే మధుమేహ వ్యాధి కంప్లీట్ గా బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది. అది ఆల్రెడీ క్లినికల్ గా ప్రూవ్ అయింది. అదర్ ఇంగ్రీడియంట్స్ ఇన్ ఐ కాఫీ అంటే ఐ కాఫీలో ఏకనాయకం అనే యొక్క రూట్ యొక్క ఇంగ్రీడియంటే కాకుండా కాఫీ బీన్స్ పౌడర్ తో పాటు ముఖున అనే యొక్క ఈ హెల్దీ షుగర్ సపోర్ట్ చేసేటువంటి ఆ యొక్క గింజల్లో ఉన్నటువంటి ఆ ఇంగ్రీడియంట్స్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రాసెసింగ్ ఆఫ్ కాఫీ బీన్స్ ఇన్ ఐ కాఫీ. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రతి ఒక్క కాఫీ గింజల్లో కెఫైన్ ఉంటుంది. కానీ ఇక్కడ మన దగ్గర ఏంటంటే ఈ యొక్క కాఫీ బీన్స్, ఈ యొక్క కాఫీ గింజలు ఏం చేస్తారంటే 40 degrees Celsius లో స్లోగా రోస్ట్ చేస్తారు. అంటే ఎక్కువ సమయం రోస్ట్ చేస్తారు. ఈ ఎక్కువ సమయం అంటే ఇక్కడ స్లో రోస్టింగ్ లో 40 degrees లో రోస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉన్నటువంటి కెఫైన్ అనే పదార్థం ఆటోమేటిక్ గా రిమూవ్ అవుతుంది. ఇది సహజ సిద్ధంగా. ఇది మీరు జాగ్రత్తగా గమనించాలి. ఫ్రీక్వెంట్లీ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఇన్ ఐ కాఫీ బ్లాక్ అండ్ ఐ కాఫీ క్రీమర్. ఈ ఐ కాఫీ బ్లాక్ అని ఒకటి ఉంది ఇన్సులిన్ వాళ్ళకి, ఐ కాఫీ క్రీమర్. ఇంకో విషయం ఏంటంటే నేను కూడా డయాబెటీస్, కానీ నాకు ఐ కాఫీ క్రీమర్ కన్నా ఐ కాఫీ బ్లాక్ అంటే చాలా ఇష్టం. నేను ఐ కాఫీ బ్లాక్ తీసుకుంటాను. సో అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ మేజర్ గా సూటబుల్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ డయాబెటీస్. ఎస్, అందరూ తీసుకోవచ్చు. ఎటువంటి డయాబెటీస్ అయినా సరే ఈ ఐ కాఫీ క్రీమర్ బ్లాక్ తీసుకోవచ్చు. ఇందులో షుగర్ ఉందా? షుగర్ లేదు. ఇక్కడ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ ఎంతకాలం తీసుకోవాలి, యాజ్ లాంగ్ యూ డిసైడ్. ఎంతకాలం మీరు డయాబెటీస్ బారిన పడకుండా ఉండాలి, డయాబెటీస్ వల్ల మనకి దానివల్ల ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అని మన జీవితకాలం అనుకుంటాం, అప్పటి వరకు మీరు ఐ కాఫీ లేదా మనం ఐ కాఫీ తాగాలి. అదర్ మెడిసిన్స్ తో ఈ ఐ కాఫీ తీసుకోవచ్చు. ఇన్సులిన్ తీసుకునేటప్పుడు ఈ ఐ కాఫీ వాడచ్చా? చక్కగా వాడచ్చు. ఇక్కడ ఇది తీసుకుంటే నా షుగర్ లెవెల్స్ ఏమైనా డౌన్ అవుతాయా? అటువంటి ఇబ్బందే ఉండదు. ఒక నార్మల్ పర్సన్ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, ఒక 20 సంవత్సరాలు చాలా ఆరోగ్యంగా ఉన్నారు, వాళ్ళు ఈ ఐ కాఫీ తీసుకోవచ్చు, చక్కగా తీసుకోవచ్చు. డ్యూరేషన్ ఆఫ్ లేదా యూస్ ఆఫ్ కాఫీని ఎలా వాడాలి? ఇక్కడ బాగా కాగబెట్టిన నీళ్ళల్లో 80 నుంచి 100 ml, 80 to 100 ml హాట్ వాటర్ లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను చెప్పింది జాగ్రత్తగా వినండి. నేను చేశాను, తప్పు చేశాను, ఆ తప్పు మీరు చేయకండి. చాలా మందికి తెలుసు, అయినా కూడా మళ్ళీ చెప్తున్నాను. నీళ్లు కాగే నీళ్ళలో ఈ పౌడర్ వేస్తారు, అలా వేయకండమ్మా. ఫస్ట్ ఏం చేస్తారంటే ఆ సాసెట్ ని కట్ చేసి ఒక మగ్గులో ఆ పౌడర్ ని పోయండి. బాగా కాగిన నీళ్ళల్లో కొంచెం నీళ్లు తీసుకొని ఆ యొక్క పౌడర్ లో బాగా ఇచ్చేసి మిక్స్ చేసిన తర్వాత మిగతా 60% లేదా 60 ml లేదా 80 ml వాటర్ వేసి బాగా తిరగొట్టి అప్పుడు కాఫీ తాగండి. దట్ ఈస్ గోయింగ్ టు బి అథెంటిక్ టెస్ట్. అంటే ఇక్కడ ఈ నీళ్ళల్లో వేయటం వల్ల ఏమవుతుందంటే సరిగా కలగ ఇన్స్టెంట్ పౌడర్. అందువల్ల ఇలా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిస్నింగ్ మై వర్డ్స్. రైట్, ఓకే. సో ఇక్కడ చూడండి, మూడో ప్రొడక్ట్ ఏంటంటే ఐస్లిమ్. ఇక్కడ కాంప్రహెన్సివ్ ఆఫ్ వెయిట్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్స్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే వెయిట్ రెడ్యూసింగ్ అనే మాట ఎక్కువ వినిపిస్తుంది మీకు. చూడండి, కావాలంటే వెయిట్ మేనేజ్మెంట్ అనేది వినపడదు మీకు బయట మార్కెట్లో. వెయిట్ రెడ్యూసింగ్ అంటే ఎక్కువ మంది వస్తారు, వెయిట్ మేనేజ్మెంట్ అంటే జనాలకు అర్థం కాదు, కానీ ఆ మాట వాడటానికి కూడా ధైర్యం కావాలి. వెయిట్ మేనేజ్మెంట్ ఏంటంటే దాన్ని ఏమంటే BMI, బాడీ మాస్ ఇండెక్స్. అంటే మీ యొక్క
హైట్ కి, మీ యొక్క ఎత్తుకి, మీ వయసుకి సమానంగా బరువు ఉండాలి. అంటే మీ హైట్ ను బట్టి, మీ ఏజ్ ను బట్టి బరువు ఉండాలి. దాని ఏంటంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటారు. సో అందులో భాగంగా చూడండి, ఇక్కడ ఈ ఒబేసిటీ మీద కొన్ని కోట్ల బిలియన్ డాలర్స్, అంటే ఆల్మోస్ట్ $3.5 trillion పర్ యానం. ఇక్కడ మీరు అంటే ఇక్కడ ఇది ఒక పెద్ద మార్కెట్, ఇది ఒక మాఫియా. సో మోర్ ఓవర్ ఏంటంటే అధిక కొవ్వు, వెయిట్ మేనేజ్, అంటే ఇక్కడ పెరగటం, తగ్గించటం, మెయింటైన్ చేయటం, 3 పాయింట్స్. ఇది వెయిట్ మేనేజ్మెంట్ లో వెయిట్ పెరగటం ఒకటి, తగ్గించడం ఒకటి, మూడోది ఏంటంటే మెయింటైన్ చేయటం. అంటే ఇక మన బాడీ, మన యొక్క శరీరాన్ని వయస్సుకు తగ్గట్టుగా, వయస్సుతో పాటు హైట్కి తగ్గట్టుగా ఆ బరువును మేనేజ్ చేయటం. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ లో క్యాలరీస్, అధిక కొవ్వు, నెక్స్ట్ వచ్చేసరికి హై కొలెస్ట్రాల్, లో కొలెస్ట్రాల్ రెండు ఉంటాయి. సో అందులో భాగంగా మేజర్గా ఏంటంటే ఇక్కడ మనం తీసుకునే ఆహారం ఏంటంటే, ఇక్కడ ఎప్పుడైతే మీరు గుర్తుపెట్టుకోండి దట్ యూనిక్వెన్సెస్ ఆఫ్ ఐస్లిమ్ ఫ్యాటర్నిస్, 5 మేజర్ పాయింటర్స్: లో కొలెస్ట్రాల్, సినర్జెటిక్ యాక్టివ్స్, వెయిట్ మేనేజ్మెంట్, ఫైబర్ రిచ్ అండ్ న్యాచురల్ వేస్ట్. సో ఇక్కడ మేజర్గా ఏంటంటే ఓవర్ వెయిట్ అండ్ ఒబేసిటీ సైన్స్ అండ్ సిమ్టమ్స్. అంటే ఇక్కడ అధిక బరువు, ఒబేసిటీ, ఇవన్నీ కూడా కొన్ని మన శరీరంలో మార్పులతో పాటు కొన్ని ప్రమాదకరమైన ఇబ్బందులు కూడా ఉంటాయి. ఫస్ట్ డయాబెటీస్ వచ్చేస్తుంది లావుగా ఉంటే. నెక్స్ట్ ఇక్కడ కార్డియోవస్కులర్ సిస్టమ్, హార్ట్ ప్రాబ్లమ్స్, రోగ నిరోధక శక్తి తగ్గిపోవటం. అలాగే మేజర్గా ఏంటంటే దెర్ ఇస్ అ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ క్యాన్సర్. బ్లడ్ కొలెస్ట్రాల్, అంటే రక్తంలో కొవ్వు పెరగటం. ఇక్కడ నిద్రపోయేటప్పుడు గురక రావటం, గురక ఎక్కువగా వచ్చిందంటే కూడా ప్రమాదమే. మీరు ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి. దెర్ ఇస్ అ ఛాన్సెస్ ఆఫ్ వాట్ కాల్ దట్ వెయిట్ పెరగడం వల్ల గురక వస్తుంది. దెర్ ఇస్ అ ప్రాపర్ బ్రీతింగ్. లో బ్యాక్ పెయిన్, ఎప్పుడైతే శరీరం బాగా అధిక బరువు ఉంటుందో లో బ్యాక్ పెయిన్, అంటే ఇక్కడ వెన్నెముక కింది భాగంలో పెయిన్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. లివర్ డిసీజ్, హార్ట్ స్ట్రోక్, కార్డియాక్ అరెస్ట్. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒకేసారి శరీరాన్ని బాధిస్తాయి. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది అంటే ఎప్పుడైనా సరే ఈ ఒబేసిటీ అనేది అది రాకుండా మనం జాగ్రత్త పడాలి. డోంట్ వరీ, వీ హ్యావ్ ఎ వండర్ఫుల్ ప్రొడక్ట్, కాంపోజిషన్ ఆఫ్ ఐస్లిమ్ ఫ్లాక్టమిస్. ఇక్కడ ఈ యొక్క మిగతా ఏమేమి కలుస్తున్నాయి ఈ ఐస్లిమ్ ఫ్లాక్టమిస్ లో, ఈ చాక్లెట్ బార్ లో. సలాషియా రెటిక్యులేటా, ఈ సలాషియా రెటిక్యులేటా ఆల్రెడీ ఐ కాఫీలో ఉంది. ఈ ఏం చేస్తుందంటే మధుమేహ వ్యాధి రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే కోలియర్స్ ఫోర్స్ కోలి అనేది ఏంటంటే వెయిట్ రిడక్షన్, వెయిట్ ని తగ్గిస్తూ ఉంటుంది న్యాచురల్ గా, సక్రమైన పద్ధతిలో. అలాగే సిసమమ్ ఇండికా, సిసమే అంటారు. సిసమే ఇండికా అంటే నల్ల నువ్వుల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఇంగ్రీడియంట్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే, సార్ నేను ఐ కెన్ సీ ఉమామేశ్వర్ గారు, కెన్ నా వాయిస్ క్లియర్ గా ఉంది సార్? మధ్యలో బ్రేక్ అవుట్ లేదు. థ్యాంక్ యూ హలీం, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ ఏంటంటే ఈ కాంపోజిషన్ అంటే ఈ ఐస్లిమ్ ఫ్లాక్టమిస్ లో ఈ సిసమే ఇండికాలో, సిసమే అంటే ఇక్కడ నల్ల నువ్వుల్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్ అంటే ఒక ప్రధాన పాత్ర. మీరు గమనించండి, మీరు చాలా గమనించే ఉంటారు. మీరు పెద్దవాళ్ళు ఏమో 40 years లేకపోతే 50 years వాళ్ళైతే మేజర్ గా త్వరగా అర్థమవుతుంది. ఇక్కడ జన్మనిచ్చిన తల్లికి ఏం చేస్తారంటే, అంటే డెలివరీ అయిన తర్వాత, బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత ఆ తల్లికి నల్ల నువ్వులు బెల్లం కలిపి ఒక లడ్డూలాగా చేసి ఇచ్చేవాళ్ళు. అంటే పెద్దవాళ్ళకి కొంచెం ఎక్కువ తెలుస్తుంది. ఎందుకు ఇచ్చేవాళ్ళు అంటే, బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆ పొట్ట భాగంలో చర్మం లూజ్ అయిపోయి ఉంటుంది. అందుకని చూడండి, పెద్దవాళ్ళు కూడా మనకి పూర్వకాలంలో ఇక్కడ నడుం కింద ఒక టవల్ లాంటిది కట్టేవాళ్ళు, అంటే అది ఆ స్కిన్ ఎక్స్పాండ్ అవ్వకుండా. ఈ సిసమ ఇండికా, ఈ నల్ల నువ్వులు బెల్లం కలిపి ఆ ఇంగ్రీడియంట్ ఏం చేస్తుందంటే లూజ్ అయిన చర్మాన్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. ఇది మీరు జాగ్రత్తగా గమనించాలి. లూజ్ అయిన స్కిన్ ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. అంటే ఇక్కడ మన ఐస్లిమ్ లో, ఫ్లాక్టమీ చాక్లెట్ బార్ లో ఈ సిసమే అనేది ప్రధాన పాత్ర. ఎందుకంటే
సడన్ గా బరువు తగ్గంగానే చర్మం లూజ్ అవ్వకుండా దాన్ని బాగా గట్టి స్ట్రెంగ్ చేస్తుంది అనమాట. సో ఇది మీరు జాగ్రత్తగా గమనించాలి. చాలా మంది అనుకుంటారంటే వెయిట్ తగ్గితే మరి చర్మం లూజ్ అవుతుంది, ఆ లూజ్ అవ్వకుండా దాన్ని స్ట్రెంగ్ చేస్తుంది అనమాట. ఇది మీరు గమనించాలి. దాంతో పాటు ఇక్కడ మేజర్ గా ఏంటంటే ఆ యొక్క సిసమ ఇండికం తో పాటు కొన్ని న్యాచురల్ ఫైబర్స్ ఉంటాయి. ఈ న్యాచురల్ ఫైబర్స్ ఏంటంటే ఓట్స్. ఇక్కడ ఈ ఓట్స్ ద్వారా అవేనా సటీవా అనే ఒక ఓట్స్ నుంచి కూడా ఆ న్యాచురల్ ఫైబర్స్ దీంట్లో మిక్స్ చేయడం జరిగింది. అలాగే రాగి అంటే అదేంటంటే సైంటిఫిక్ వర్డ్, అది అంటే సాంకేతిక నామం. ఇది మనం ఏంటంటే మనం రాగి, మన తెలుగులో ఈ రాగి యొక్క దాని యొక్క న్యాచురల్ ఫైబర్స్ కూడా ఇందులో మిక్స్ చేయడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి న్యాచురల్ ప్రోటీన్ కాన్సన్ట్రేట్స్. ఇక్కడ ప్రోటీన్ అనేది 2 రకాలుగా ఉంటాయి. అవి ఒకటి సోయా బీన్స్ నుంచి ప్రోటీన్, అలాగే వే అంటే పాల ఉత్పత్తుల ద్వారా తీసుకునే ప్రోటీన్. ఇక్కడ మీరు గమనిస్తే ఈ వే అనేది ఎక్కువ ఏంటంటే ఈ జిమ్ లో వాడుతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ప్రీ వర్కౌట్, ఇంటర్మీడియట్ వర్కౌట్, పోస్ట్ వర్కౌట్. ఇక్కడ ఏంటంటే పోస్ట్ వర్కౌట్ లో ఈ వే ప్రోటీన్ అనేది ఎక్కువ వాడుతూ ఉంటారు, అంటే మజిల్ ని స్ట్రెంథెన్ చేయడం కోసం. ఓకే, అలాగే హెర్బల్ ఆస్పెక్ట్, ఇక్కడ మూలికల ద్వారా, గింజల ద్వారా. ఇక్కడ చూడండి అశ్వగంధ, పేరులోనే ఉంది అశ్వగంధ. అంటే ఈ అశ్వగంధ ఏం చేస్తుందంటే శరీరాన్ని చాలా హుషారుగా, అంటే ఇక్కడ ఆహారం లేకపోవటం వల్ల మనిషి యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందంటే, నేను ఆహారం తీసుకుని నాకు నీరసం వస్తుంది, ఆ నీరసం రాకుండా ఇది కాపాడుతుంది. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కపికచ్చు. ఈ కపికచ్చు కూడా ఈ యొక్క మానసిక ఒత్తిడి, స్ట్రెస్ ని తీసుకోండి. బెస్ట్ రిజల్ట్, మీకు మంచి రిజల్ట్ రావాలంటే ఏ సమయంలో తీసుకోవాలంటే రాత్రిపూట 7 గంటల నుంచి 9 గంటల లోపు మధ్యలో తీసుకోవాలి. 7 to 9, ఈ 7 to 9 మధ్యలో ఆ చాక్లెట్ తీసుకున్న తర్వాత మీరు ఎటువంటి ఆహారం తీసుకోకూడదు. ఒకవేళ ఆకలి అవుతుంది అని మీరు అనుకుంటే ఒక ఫ్రూట్ జ్యూస్ తీసుకోండి. ఆ ఫ్రూట్ జ్యూస్ కూడా ఎలా ఉండాలంటే కొలెస్ట్రాల్ లేనటువంటివి, వాటర్ మిలన్ లేకపోతే ఆరెంజ్ జ్యూస్ అలా తీసుకోవాలి. చక్కెరకెళ్ళి జ్యూస్, సపోటా జ్యూస్ అలా తీసుకోకండి, దానివల్ల ఉపయోగం లేదు. సో ఇక్కడ ఏంటంటే ఒకవేళ మీకు ఆకలి అవుతుంది అని ఒక భావనలో ఉంటే సాయంత్రం 5:30, 6 o'clock లోపల ఏదైనా లైట్ స్నాక్స్ తీసుకోండి చాలు. సో ఇక్కడ ఏమవుతుందంటే దానివల్ల ఏంటంటే బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ బర్న్ అయిన తర్వాత మీరు అదే యొక్క ఫుడ్ డైట్ చార్ట్ ని మెయింటైన్ చేస్తే ఇట్స్ అ వండర్ఫుల్ అండ్ హెల్దీ బాడీ. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెరీ గుడ్. దీని తర్వాత నెక్స్ట్ మనకి ఐ గ్లో, సచ్ ఏ అన్డినయబుల్ బ్యూటీ. ఇక్కడ ఫస్ట్ కైండ్ ఆఫ్ ఇట్స్ ప్రొడక్ట్. చాలా మంది ఏం చేస్తారంటే గ్లో, అందము అంటే అప్లైయింగ్ ఆన్ ఎక్స్టర్నల్ స్కిన్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించు, అందం అనేది ఎలా అంటే ద ఫస్ట్ కైండ్ ఆఫ్ ఇట్స్. ఇక్కడ బ్యూటీ అంటే అర్థం ఏంటంటే చాలా మందికి ఒక అపోహ ఏంటంటే అందం అనేది చర్మం క్రింద మరియు చర్మం దాటి ఉండాలి. ఇన్నర్ లేయర్ ఆఫ్ ద స్కిన్ అండ్ ఎక్స్టర్నల్ స్కిన్. చర్మ లోపలి భాగము ఆరోగ్యంగా ఉండాలి, బయట కూడా ఆరోగ్యంగా ఉండాలి. అందం వేరు, ఆరోగ్యం వేరు. ఆరోగ్యవంతమైన చర్మం ఇట్స్ అ బ్యూటీ. అది నలుపా, తెలుపా, ఎరుపా, లేకపోతే బ్రౌనా తీసి పక్కన పెట్టండి. దట్ ఈస్ కాల్డ్ హెల్దీ స్కిన్, ఆల్వేస్ బ్యూటీ. either black skin or brown skin or white skin or whatever it is. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రధాన అంశం ఏంటంటే ఇందులో కుంకుమ పువ్వు. అది కూడా మీకు క్లియర్ గా నేను చెప్తాను. ఇక్కడ ద బ్యూటీ షుడ్ బి డినైడ్. ఇక్కడ బ్యూటీ షుడ్ బి, ఇక్కడ మేజర్ గా ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ లో ఆ బ్యూటీ మీద ఇండియాలో
2018లో $901.07 బిలియన్, ఆల్మోస్ట్ ఆల్ రీచ్ 2463.49 ఇండియన్ రూపీస్ బై 2024. అంటే 2018లో 901 కోటి, 2024కి ఆ మార్కెట్ 2460, అంటే ఇక్కడ డబుల్ కన్నా ఎక్కువ అన్నమాట. ఇక్కడ 2019-24 ఈ మధ్య పీరియడ్ లో 18.4% గ్రోత్ రేట్, యాన్యువల్ గ్రోత్ రేట్. మీకు ఇంకా క్లియర్ గా దాని మీద పబ్లికేషన్స్ లేకపోతే ఆ యొక్క న్యూస్ కావాలంటే బిజినెస్ వైర్ అని మీకు ఆల్రెడీ గూగుల్లో ఉంటుంది. February 21, 2020 క్లియర్ గా దాంట్లో ఒక ఆర్టికల్ రాసింది, మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ న్యూట్రో కాస్మెటిక్స్, మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే బ్యూటీ స్టార్ట్స్ బినైత్ ద సర్ఫేస్. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ రోజున ఏమంటారంటే డైరెక్ట్ గా గౌరవించే పదార్థం. ఇక్కడ ఏంటంటే కొన్ని వాటిని మనం గౌరవించాలి, భక్తితో తీసుకోవాలి. అలాగే ఇప్పుడు మీరు చూడండి, ఒక రైతు పొలంలో వరి వేసేటప్పుడు లేకపోతే ఒక పంట వేసేటప్పుడు భక్తితోటి ప్రార్థించి దేవుణ్ణి, అతని ఇష్ట దైవాన్ని ప్రార్థించి ఆ పంటని పండించడం స్టార్ట్ చేస్తారు. మీరు అబ్జర్వ్ చేస్తారు లేదు? అలాగే ఈ రోజున ఈ కుంకుమ పువ్వును కూడా మనం గౌరవించాలి, దైవంతో సమానంగా చూడాలి. ఇక్కడ మేజర్ ఏంటంటే ఈ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అంటే లేదా బ్యూటీ అంటే అర్థం ఏంటంటే చాలా భాగాలు కలిస్తే బ్యూటీ. ఈ బ్యూటీ మార్కెట్ ఏంటంటే ఇప్పుడు స్కిన్, గోల్డ్, హెయిర్ ఇవన్నీ కూడా బ్యూటీ కింద వచ్చేస్తాయి. సో ఇక్కడ న్యూట్రీ కాస్మెటిక్స్ అంటే అర్థం ఏంటంటే ఆహారంతో పాటు హెర్బల్ ఆస్ట్రాక్ట్ తో పాటు ఇవన్నీ కలిపితే న్యూట్రీ కాస్మెటిక్స్ అంటారు. చాలా మంది అపోహ ఏంటంటే ఎక్స్టర్నల్, ఇట్స్ నాట్ ఎక్స్టర్నల్ బ్యూటీ. మనం ఆహారం తీసుకునే, అంటే ఇక్కడ పౌష్టికాహారం తీసుకోవటం ద్వారా మన స్కిన్ ఆరోగ్యవంతంగా తయారవ్వాలి. ఇది కాన్సెప్ట్ మనకి. అందులో మేజర్ భాగం ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే సాఫ్రాన్ అంటే అందరికీ తెలుసు, కుంకుమ పువ్వు. మీరు గమనిస్తే పూర్వకాలంలో ఒక గర్భంతో ఉన్న ఒక స్త్రీకి బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలి, అందంగా కాదండి, ఆరోగ్యంగా పుట్టాలని మంచి చర్మంతో అంటే మంచి స్కిన్ తో పుట్టాలని పాలలో కుంకుమ పువ్వు వేసిచ్చేవాడు. దాంట్లో ఎంత పవర్ ఉంది. అందుకే నేను గౌరవించమని చెప్తున్నాను, పూజించమని చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే గౌరవించే పదార్థం, దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్, గౌరవం ఇవ్వడానికి సరైన సమయం. నేను ఓపెన్ గా చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఈ సాఫ్రాన్ అనేది మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్పైస్ ఇన్ ద వరల్డ్, అంటే ఎక్కువ ఖరీదు కలదు. మోర్ ఓవర్ ఏంటంటే మన అదృష్టం ఏంటంటే ఇట్స్ అవైలబుల్ ఇన్ కాశ్మీర్ వ్యాలీ. కాశ్మీర్ వ్యాలీలో అంటే ఈ కొండ ప్రాంతాల్లో, ఈ శీతల ప్రాంతాల్లో అత్యంత విలువ, ఏ గ్రేడ్ క్వాలిటీ మనకు దొరుకుతుంది. వీఆర్ వెరీ లక్కీ ఫర్ దట్. ఇక్కడ మేజర్గా ఏంటంటే చర్మంతో పాటు లేకపోతే మచ్చలు, ఇవన్నీ మచ్చలతో పాటు మేజర్ ఏంటంటే చర్మం యొక్క ఆరోగ్యతత్వాన్ని, వీటన్నిటినీ కూడా ఏం చేస్తుంటే ప్రకాశవంతంగా చేస్తుంది ఈ కుంకుమ పువ్వు. మేజర్గా ఏంటంటే మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఆయుర్వేద సాంప్రదాయం ప్రకారం ఏంటంటే సాంప్రదాయ గ్రంథాల్లో ఈ యొక్క కుంకుమ పువ్వుకి ఒక డాక్యుమెంటేషన్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ రికార్డెడ్ చేయడం జరిగింది. ఇది ఎప్పుడు 5000 సంవత్సరాల నుంచి. ఇక్కడ ఈ యొక్క కుంకుమ పువ్వు ఏం చేస్తుందంటే బ్యాక్టీరియా తోటి ఫైట్ చేస్తుంది. మోరోవర్ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్, అంటే ఇక్కడ తెలుగులో తాపజనిక లక్షణాలు అంటారు. అంటే ఇక్కడ ఏంటంటే శరీరంలోకి కావలసినటువంటి యొక్క ఆ యొక్క బ్యాక్టీరియాని తట్టుకోగలటువంటి ఆ యొక్క బలాన్ని చేకూరుస్తుంది. ఈ కుంకుమ పువ్వు ఏంటంటే ఒక ఆదర్శం అనమాట. ఇక్కడ ఆ కుంకుమ పువ్వుని మనం గౌరవించాలి. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. దిట్ ఇస్ ఇండియన్ కల్చర్, భారతీయ సంస్కృతి. మొటిమలు రాకుండా, స్కిన్ యొక్క నలుపుదనం, అంటే ఇక్కడ కొంతమందికి ఏంటంటే స్కిన్ బ్లాక్ అవుతూ ఉంటుంది, ఆ బ్లాక్ అవ్వకుండా ఈ కుంకుమ పువ్వులో సహజంగా ప్రకృతి ఇచ్చిన వరం ఏంటంటే అందులో వైద్య లక్షణాలు ఉన్నాయి. ఇది నేను ఇంగ్లీష్ లో ఉంది, నేను మీకు క్లియర్ గా తెలుగులో చెప్తున్నాను. ఇందులో వైద్యానికి చేసే లక్షణాలు ఇందులో ఉన్నాయి. ఇక్కడ వైద్యం డాక్టర్ వచ్చి చేయాల్సిన వల్ల ఈ కుంకుమ పువ్వులో వైద్య లక్షణాలు ఉన్నాయి. ఇది మీరు గమనించాలి. చర్మాన్ని, అంటే పాడైపోయిన చర్మాన్ని
రికవరీ చేస్తుంది, అంటే మళ్ళీ పునరుత్పత్తి చేస్తుంది అనమాట. ఇది మీరు గమనించాలి. సో ఇక్కడ మోర్ అంటే కాంపోజిషన్ ఆఫ్ ఐగ్లో. జాగ్రత్తగా వినండి. ఈ కాంపోజిషన్ ఆఫ్ ఐగ్లోలో మేజర్ గా చర్మం డల్గా ఉన్నా, డార్క్ స్పాట్స్ అంటే నల్ల మచ్చలు ఉన్నా తగ్గించడానికి పూర్తిగా సహాయకారిగా ఉంటుంది. ఏది ఉంటుందంటే న్యాచురల్ ప్లాంట్ కొలాజిన్. ఇక్కడ ఈ కొలాజిన్ అనే యొక్క పదార్థాన్ని ఎలా డెవలప్ చేశారంటే ఒక వినూత్న పద్ధతిలో, అంటే ఇన్నోవేటివ్ గా అభివృద్ధి చేయడం జరిగింది మన ఇండస్ట్రీ సైంటిస్ట్. మోరోవర్ ఏంటంటే దాని తర్వాత గ్రేప్ సీడ్ యాక్స్ట్రాక్ట్. ఈ గ్రేప్ సీడ్ యాక్స్ట్రాక్ట్ ఏంటంటే ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ఏంటంటే ఇన్ఫ్యూస్డ్ అంటారు. అంటే ఏం చేస్తుందంటే ఇక్కడ ఆ యొక్క చర్మాన్ని ప్రేరేపించబడుతుంది. ఇది మీరు జాగ్రత్తగా గమనించాలి. అంటే ఇక్కడ ఏంటంటే ఇట్స్ ఇన్ఫ్యూస్డ్ విత్ యాంటీ ఆక్సిడెంట్స్ బయో ఫ్లావోనాయిడ్స్, అంటే ఇక్కడ ఫ్లేవోనాయిడ్స్ అంటారు. ఇక్కడ ఏంటంటే ఈ చర్మాన్ని గ్లో అంటే ఇక్కడ కాంతివంతంగా ప్రేరేపిస్తుంది అనమాట. ఇది మీరు జాగ్రత్తగా, అంటే రేడియంట్ అంటే ఇక్కడ వెలుగులాగా, ఒక చర్మం వెలుగులాగా ఉండేటట్టు ఈ యొక్క గ్రీన్ అంటే నల్ల ద్రాక్ష గింజల ద్వారా అది వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే కోజిక్ యాసిడ్. ఈ కోజిక్ యాసిడ్ అనేది ఏంటంటే మేడ్ ఫ్రమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంగి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మేజర్గా మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ ఫంగి అనేది, ఇప్పుడు నేను కూడా కొంచెం చదువుకున్నాను, నేను చెప్పాలి కాబట్టి, ఈ ఫంగి అనేది ఏంటంటే ఇట్స్ బై ప్రొడక్ట్. ఈ బై ప్రొడక్ట్ ఎలా వస్తుందంటే సోయా సాస్ నుంచి తయారు చేసేటప్పుడు, రైస్ వైన్ తయారు చేసేటప్పుడు, అంటే బియ్యపు గింజల నుంచి కూడా వైన్ తయారు చేస్తారంట. దాని ద్వారా వచ్చే బై ప్రొడక్ట్ అన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే బై ప్రొడక్ట్ అంటే అర్థం ఏంటో మీకు చెప్తాను. బై ప్రొడక్ట్ అంటే అర్థం ఏంటంటే మేజర్ గా మనం చక్కెర తయారు చేసేటప్పుడు, అంటే చెరుకు నుంచి షుగర్ తయారు చేసేటప్పుడు బై ప్రొడక్ట్ మొలాసిస్ అని ఒకటి వస్తుంది. అది ఆల్కహాల్ కంటెంట్ లో ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ సోయా సాస్, రైస్ వైన్ తయారు చేసేటప్పుడు వచ్చే బై ప్రొడక్ట్ ఏమంటారంటే కోజిక్ యాసిడ్ అంటారు. ఇదేంటంటే చర్మము సూర్యరశ్మి ద్వారా డ్యామేజ్ అయితే దాన్ని మళ్ళీ ఆరోగ్యవంతమైన చర్మం కింద మారుస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో అలాగే లికోరైస్ యాక్స్ట్రాక్ట్. ఈ లికోరైస్ యాక్స్ట్రాక్ట్ ఏంటంటే ఇక్కడ ఇట్స్ కాల్డ్ గ్లాబ్రడైన్ కెమికల్ కాంపౌండ్. ఈ గాబ్రియన్ కెమికల్ కాంపౌండ్ ఇదేంటంటే మేజర్గా ఏంటంటే ఇట్స్ కాల్డ్ రూట్ యాక్స్ట్రాక్ట్. ఈ రూట్ యాక్స్ట్రాక్ట్ ఏం చేస్తుందంటే కంట్రోల్ ఎక్సెస్ ఆయిల్ ఇన్ ద స్కిన్. అంటే ఇక్కడ చర్మం కొంతమందికి ఏంటంటే నూనె కారుతూ ఉంటుంది. ఈ నూనె కారటాన్ని పూర్తిగా తగ్గించేస్తుంది ఈ యొక్క రూట్. అంటే ఇది అడిషనల్ కెమికల్ కాంపౌండ్ అనమాట. సో మేజర్గా ఏంటంటే ఈ యొక్క ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఈ ఆయిల్ శాతాన్ని తగ్గిస్తుంది. ఇది మీరు గమనించాలి. కాంపోజిషన్ ఆఫ్ ఐగ్లో. ఇక్కడ ఈ కాంపోజిషన్ ఆఫ్ ఐగ్లోలో లూటిన్ యాక్స్ట్రాక్ట్ అంటారు. అంటే ఇక్కడ మ్యారీగోల్డ్ ఫ్లవర్ అంటే బంతి పువ్వు నుంచి వచ్చేటువంటి ఆ ఇంగ్రీడియంట్ ఇందులో ఏంటంటే స్కిన్ హైడ్రేషన్. అంటే ఇక్కడ పొడి బారటం అని కానీ, లేకపోతే హైడ్రేషన్ అంటే ఇక్కడ ఇప్పుడు డీహైడ్రేషన్ అయిపోయినా మన శరీరం ఎలా అయితే నీరసంగా ఉంటుందో, లేకపోతే అలాగే చర్మానికి కూడా ఒక నీరసం లాగా కనిపిస్తుంది, అది రాకుండా జాగ్రత్త. అలాగే న్యాచురల్ CO-Q10. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ న్యాచురల్ CO-Q10 అనేది ఏంటంటే కోఎంజైమ్ అంటారు. కోఎంజైమ్ Q10 అంటారు దీన్ని ఇక్కడ అని కూడా పిలుస్తారు. ఇదేంటంటే మీ కణాల్లో ఉన్న శక్తిని దాన్ని ఏమంటారంటే శక్తిని ఉత్పత్తి చేయడానికి బాగా దోహదపడుతుంది ఈ న్యాచురల్ CO-Q10 అనేది. ఇక్కడ ఏంటంటే మన మామూలుగా మన శరీరంలో ఏంటంటే సహజంగానే ఈ యొక్క కోఎంజైమ్ Q10 అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఈ ఉత్పత్తి అయ్యే సమయంలో ఏంటంటే వయసు పెరిగే కొద్దీ ఈ CO-Q10 అనేది ఉత్పత్తి శాతం తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు చాలా మంది అంటారు చూడండి, వయసు పెరిగే కొద్దీ మన యొక్క రోగ నిరోధక శక్తి తగ్గుతుంది, వయసు పెరిగే కొద్దీ మనకి అన్ని స్టెప్ బై స్టెప్ మనకి ప్రాబ్లమ్స్ అన్ని వస్తుంటాయని చెప్తాం కదా. అలాగే ఈ మన శరీరంలో ఉత్పత్తి అయ్యేటువంటి CO-Q10 అనేది వయసు పెరిగే కొద్దీ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇక్కడ ఏంటంటే మన శరీరంలో ఏం చేస్తుందంటే ఈ యొక్క న్యాచురల్ CO-Q10 అనేది సహజంగా పూర్తిగా ఉత్పత్తి చేసి మన శరీరంలో ఉత్పత్తి అయ్యేటువంటి CO-Q10తో పాటు తోడ్పడి మన శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది. ఇది మీరు జాగ్రత్త. అదృష్టవశాత్తు ఏంటంటే ఈ మన వయసు పెరిగే కొద్దీ ఈ CO-Q10 అనేది తగ్గిపోతుంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఈ ఐగ్లోలో
దానికి కావలసినటువంటి ప్రొడక్షన్ సివోక్యూటెన్ మనకు అందించడం జరిగింది. అండ్ థ్యాంక్స్ టు సివోక్యూటెన్ ఫుడ్ సప్లిమెంట్ ప్రొడక్ట్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఓకే, మూడు నెక్స్ట్ స్లైడ్. బెనిఫిట్స్ ఆఫ్ ఐగ్లో. ఇక్కడ ఈ బెనిఫిట్స్ ఆఫ్ ఐగ్లోలో మేజర్గా ఏంటంటే స్కిన్ లైటనింగ్, శరీరం కాంతివంతంగా, వయస్సు పెరిగినా కూడా వయస్సు తక్కువలాగా, అంటే ఆరోగ్యవంతంగా ఓపెన్గా చెప్పాలంటే, మడతలు రాకుండా, నల్ల మచ్చలు తగ్గించడం, నెక్స్ట్ వచ్చేసరికి ఆయిల్ తత్వాన్ని అంటే నూనె శాతాన్ని తగ్గించడం, ద రేడియంట్ అంటే కాంతివంతంగా, ఎక్కడైనా స్కిన్ అంటే చర్మం డ్యామేజ్ అయితే దాన్ని మళ్ళీ రీప్రొడక్షన్ చేయటం, చర్మం కూడా హుషారుగా కనిపించేటట్టు ఉంటాం. ఈ యొక్క ఈ యొక్క కుంకుమ పువ్వు ఏం చేస్తుందంటే లివర్ డీటాక్సిఫికేషన్ చేస్తుంది, అంటే పనితీరుని బాగా పెంచుతుంది. రక్తాన్ని ప్యూరిఫై చేస్తుంది, అంటే బ్లడ్ ప్యూరిఫైయర్. ఎవరు తీసుకోవచ్చు? ఫ్రీక్వెంట్లీ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఆఫ్ ఐగ్లో. అంటే ఎవరికైనా సరే, ఎటువంటి చర్మతత్వం ఉన్నా సరే ఎవరైనా తీసుకోవచ్చు. ఉమెన్స్, మహిళలు తీసుకోవచ్చు, పురుషులు తీసుకోవచ్చు, పిల్లలు తీసుకోవచ్చు. ద బెస్ట్ రిజల్ట్, రోజుకి 1 లేదా 2 చాలు. అది కూడా ఏంటంటే మధ్యాహ్నం అంటే భోజనం చేసిన 15 నిమిషాల తర్వాత తీసుకోవాలి. అంటే ఆహారం తీసుకున్న 15 నిమిషాల తర్వాత. కెన్ బి కన్స్యూమ్డ్ సేఫ్లీ, అంటే ఇక్కడ ఎక్కువ కాలం తీసుకోవచ్చా? ఇది సేఫ్ అయినా అంటే ఎక్కువ కాలం తీసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది పడాల్సిన లేదు, ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. వేరే కాస్మెటిక్స్ అంటే కాస్మెటిక్స్ వాడుతూ, చర్మ సౌందర్యానికి సంబంధించినటువంటి కాస్మెటిక్స్ వాడుతూ తీసుకోవచ్చా? చక్కగా తీసుకోవచ్చు, డోంట్ వరీ. సో ఇక్కడ అలాగే దీని తర్వాత సచ్ ఎ బ్యూటిఫుల్ ప్రొడక్ట్ ఇట్ వాస్ ఐ కేర్. ఇది 5వ ప్రొడక్ట్ మనకి. నిజంగా ఈ ప్రొడక్ట్ ఐ కేర్ అనేది నేను ఓపెన్ గా చెప్తున్నానండి, మహిళలకి చాలా 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 ఏమంటారంటే సచ్ ఎ బ్యూటిఫుల్ ప్రొడక్ట్ ఇట్ వాస్. అంటే 35 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ కూడా, సిస్టర్స్ ఉన్నారు, నాకు సిస్టర్స్ ఉన్నారు, అమ్మ ఉన్నారు, భార్య ఉంది, కూతురు ఉంది. మీరు జాగ్రత్తగా గమనించండి, ఏ కుటుంబంలో అయితే అమ్మ, భార్య, పిల్లలు, అక్క, చెల్లి ఆరోగ్యంగా ఉంటారో ఆ కుటుంబం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయడం కావాలంటే, అమ్మ ఆరోగ్యంగా ఉంటే ఇంకా అంతకన్నా కావాల్సింది ఏముంది? అంటే బ్యాచులర్స్ అడగండి, అమ్మ ఆరోగ్యంగా ఉంటే ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ అట్ హోమ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెరీ క్లియర్. సో అలాగే ఈ రోజున ఈ ఐ కేర్ అనేది 35 సంవత్సరాలు పైబడిన మహిళల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి ప్రొడక్ట్. అంటే ఇండస్ట్రీ యొక్క కాన్సెప్ట్ ఏంటి? ఫస్ట్ భారతదేశంలో ఒక మహిళ సాక్రిఫైస్ చేసినట్టు ఎవరు చేయరు అనేది మన సంస్కృతి, మన పురాణాలు కూడా చెప్తున్నాయి. ఎందుకంటే ఇంట్లో ఫస్ట్ నిద్ర లేచేది అమ్మ లేతే స్త్రీ అని, లాస్ట్ లో నిద్రపోయేది అమ్మ. కానీ ఏ రోజు కూడా ఆరోగ్యం బాగలేకపోయినా సరే చాలా స్ట్రాంగ్ గా వాళ్ళు ఉంటారు. మీరు కావాలని చూడండి. అంటే నేను ఓపెన్ గా చెప్తున్నాను, జెంట్స్ కి అంటే పిల్లలు హస్బెండ్ జ్వరం వచ్చిందని పడుకున్నా సరే, భార్యకి అంటే మీకు నేను ఇప్పుడు అన్న మాట మీకు అర్థమై ఉంటుంది. మీ భార్య ఎప్పుడైనా నాకు జ్వరంగా ఉందని బెడ్షీట్ కప్పుకొని ఎప్పుడైనా పడుకున్నారా? నో. జ్వరంగా ఉన్నా సరే వాళ్ళు నిద్ర లేచి మీకు బ్రేక్ఫాస్ట్, పిల్లలకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తయారు చేసిన రోజులు ఉన్నాయా లేవా? కానీ నాకు జ్వరం వస్తే నేను స్కూల్కి సెలవు పెట్టిన రోజులు చాలా ఉన్నాయి. సో ఐ సల్యూట్ ఆల్ ద మదర్స్, సిస్టర్స్ అండ్ దెన్ what you call elder sisters or whatever it is. I salute the Indian women. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఆ కేటగిరీలో 35 సంవత్సరాలు దాటిన మహిళలు ఈ రోజున మన భారతదేశంలో కొన్ని ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారు. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకుందాం. అదేంటంటే మేజర్గా మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఒక విధంగా చెప్పాలంటే అమ్మ ఆరోగ్యం పట్ల, భార్య ఆరోగ్యం పట్ల, పిల్లల ఆరోగ్యం పట్ల ఒక ఆందోళన కూడా ఉంది మన ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా. ఇక్కడ మేజర్గా ఏంటంటే 1995 సంవత్సరం నుంచి మీరు కనుక గమనిస్తే, అంటే ఒక 2 decades
25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో 1995 టు అంటే 2020 ఈ 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఏంటంటే ప్రతి మహిళ, భారతీయ మహిళ లేకపోతే ప్రపంచంలో ఏ మహిళ అయినా కావచ్చు, వాళ్ళు సాధించిన విజయం జరుపుకోవాల్సిన సమయం ఇది. అంటే దే బికమ్ వెరీ సక్సెస్. మీరు చూడండి, ఏ రంగంలో అయినా సరే ఏ ఉమెన్ సక్సీడెడ్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్, ఎనీ ఫీల్డ్. అలాగే కానీ ప్రపంచంలో కూడా ఈ మహిళల హక్కుల గురించి బాగా పోరాటాలు జరుగుతున్నాయి, అవి నెరవేరుతున్నాయి. అలాగే ముఖ్యంగా వాళ్ళకి ఆరోగ్యం పట్ల శ్రద్ధ. థ్యాంక్స్ టు ఇండస్ వివా ఫర్ గివింగ్ such a beautiful and phenomenal product to take care of the health of our mothers and of our sisters. మన యొక్క అమ్మ గురించి, లేతే చెల్లి గురించి, లేతే కూతురు గురించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకొని ఈ ప్రొడక్ట్ మనకిచ్చినందుకు, అందులో భాగంగా భారతదేశంలో యొక్క ఆరోగ్యం పట్ల, ఆరోగ్య సమస్యల పట్ల ఆ ఉమెన్, ఆ స్త్రీ జాగ్రత్తగా గమనించండి. లేడీస్ లో, జెంట్స్ లో కొన్ని సిమిలర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ మహిళల్లో యూనిక్ అంటే ఒక ప్రత్యేకమైన ఆరోగ్యం సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది మహిళలందరికీ తెలుసు, సిస్టర్స్ అందరికీ తెలుసు. అందులో కొన్ని సమస్యలు ఏంటంటే అందరికన్నా కూడా జెంట్స్ కన్నా కూడా భిన్నంగా ఉంటాయి. హెల్త్ కాంప్లికేషన్స్ మేజర్గా ఏంటంటే హార్ట్ అటాక్స్, డిప్రెషన్, యాంగ్జైటీ, sexually transmitted diseases, osteoarthritis, urinary tract problems. అంటే ప్రతి ఒక్క మహిళ ఇవి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. I have a mother, I have a sister, I have a daughter, I have a wife. ఇక్కడ ఈ హెల్త్ కాంప్లికేషన్స్ ఆఫ్ ఉమెన్ లో మానసిక ఒత్తిడి, జాగ్రత్తగా గమనించండి, మానసిక ఒత్తిడి. ఒకప్పుడు లేవు, అమ్మమ్మకు లేవు, నానమ్మకు లేవు, 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఇట్స్ PCOD ప్రాబ్లమ్స్, పాలిసైటిక్ ఓవరియన్ డిసీజ్, హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్రంథి తక్కువగా పనిచేయటం, ఒబేసిటీ, బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్. మీకు తెలుసా, ఈ రోజున 80% మంది మహిళలు హార్మోనల్ ఇష్యూస్ తో బాధపడుతున్నారు, 68% జాయింట్ పెయిన్స్ తో బాధపడుతున్నారు, 42% మంది మానసిక ఒత్తిడి, స్ట్రెస్ తో బాధపడుతున్నారు. Incoming fusions, the hero in ingredient, కుర్కుమిన్, పసుపుకు మించినటువంటి. నేను ఒక్క విషయం చెప్తానమ్మా, మై డియర్ బ్రదర్స్, మై డియర్ సిస్టర్స్, మీరేమనుకోనంటే, ఒకప్పుడు హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ పసుపు అనేది రాసుకుంటారు. మీరు కావాలంటే చూసుకుంటూ కావాలంటే. నాకు హిందూ ఫ్రెండ్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు. పెళ్లికి కంపల్సరీ పసుపు పెట్టాల్సిందే, రైట్ హలీం? కరెక్టా? సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఆ పసుపు అనేది పవర్ఫుల్ యాంటీబయాటిక్. కాళ్ళకి పసుపు రాసుకోవడం, మీరు చూడండి కావాలంటే. సో ఇక్కడ ఏంటంటే, మనకు తెలియకుండానే మన సంస్కృతిలో ఆ యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఉన్నాయి. ఈ కుర్కుమిన్ అనేది ఏంటంటే హైయెస్ట్ యాంటీబయాటిక్, యాంటీఆక్సిడెంట్స్, ఇమ్యూన్ మాడ్యులేటర్ ఆ పసుపు నుంచి వచ్చేది. సో అలాగే మేజర్గా ఏంటంటే, అంటే నేను సైన్స్ స్టూడెంట్ కాదు కదా, అందుకని నేను కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నాను అనమాట. ఓకే. అలాగే ఫ్రాంకిన్ సెన్స్, ఇది ఒక సుగంధ భరితమైనటువంటివి ఇవన్నమాట, దినుసులు అంటారు దాన్ని. అవి కూడా ఇందులో యాడ్ అయి ఉన్నాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఇక్కడ ఈ మోకాళ్ళ నొప్పులు, ఈ మోకాళ్ళలో ఉన్నటువంటి కార్టిలేషన్ టిష్యూ మళ్ళీ పునరుత్పత్తి అవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ మోరోవర్ ఏంటంటే, అండ్ వెలారిన్ అనేది ఒక పువ్వు. ఆ పువ్వు యొక్క ఇంగ్రీడియంట్ తో పాటు
ఇక్కడ మేజర్గా ఏంటంటే శతావరి అంటారు. శతావరి అనే ఒక మూలికలో ఉన్నటువంటి ఆ ఇంగ్రీడియంట్ కూడా ఇందులో మిక్స్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇవన్నీ కూడా అండ్ హీరో ఆఫ్ దిస్ ఇంగ్రీడియంట్ ఇన్ ఐ కేర్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే అవి కాకుండా ఇంకేమో ఉన్నాయి. సాఫ్రాన్, కుంకుమ పువ్వు, అలాగే సోర్ సోప్ అంటారు. సోర్ సోప్ అనేది ఒక ఫ్రూట్ అన్నమాట. ఇది తెలుగులో ఏమంటారంటే ఉప్పి పండు అంటారు. అలాగే పీచెస్. ఇక్కడ ఏంటంటే ఈ పీచెస్ అనేది ఏంటంటే అత్యంత ఉష్ణం, అంటే ఇక్కడ వేడి ప్రదేశాల్లో పండుతుంది ఈ ఫ్రూట్ అనేది. సో దాని యొక్క ఇంగ్రీడియంట్స్ తో పాటు ఇక్కడ సెసమే సీడ్స్ అని ఇందాక చెప్పాను మీకు, ఇది నల్ల నువ్వుల్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్. అలాగే విటెక్స్ నెగుండో, అంటే ఇక్కడ తెలుగులో ఏమంటారంటే వావిలాకు అంటారు. ఇక్కడ వినాయక చవితికి పచ్చడిలో ఒక ఆకు అనమాట, వావిలాకు అంటారు దాన్ని. అలాగే సిస్సన్స్ అంటే ఏంటంటే నల్లేరు ఆకు అంటారు. ఈ నల్లేరు ఆకు కూడా ఇందులో ఉంది. ఎసియాటికా, ఇక్కడ ఎసియాటికా ఒకటి. ఆమ్లా అంటే మనకు తెలుసు ఉసిరి. నెక్స్ట్ వచ్చేసరికి అలోవీరా అంటే మనందరికి తెలుసు, అలోవీరా మనం ఇంట్లో కూడా పెంచుకుంటున్నాం కాబట్టి. వీటన్నిటి యొక్క ఇంగ్రీడియంట్ ఇందులో మిక్స్ చేసి మనకి ఈ ఐకేర్ ఇవ్వడం జరిగింది. అసలు ఐకేర్ ఏంటి, ఐకేర్ అంటే ఏంటి? ఇక్కడ మేజర్గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ యునిక్ న్యాచురల్, అంటే ఇక్కడ భిన్నంగా ప్రకృతి పరంగా ఒక ఫార్ములేషన్ తో తయారు చేసి, ఆయుర్వేద బేసిస్ తయారు చేసి 35 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్క స్త్రీకి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని మంచి మనసుతో ఇచ్చినటువంటి ప్రొడక్ట్. అది హార్మోన్ బ్యాలెన్సింగ్ ఆఫ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్, స్ట్రెస్, స్ట్రెంథనింగ్ ఆఫ్ బోన్స్, అంటే ఎముకల యొక్క పటుత్వంతో పాటు కండరాల యొక్క బలాన్ని చేకూర్చడం ఒకటి, జాయింట్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ జాయింట్స్ ఒకటి, అలాగే ఎముకల యొక్క ఆరోగ్యతత్వాన్ని ఒకటి. ఇవన్నీ మీరు జాగ్రత్తగా గమనిస్తే దాంతో పాటు దాని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయండి. హార్మోనల్ వెల్నెస్. ఇక్కడ ఈ వెల్నెస్ లో ప్రివెంట్ పోస్ట్ మోనోపాజల్ డిసార్డర్. ఇప్పుడు మీరు గమనిస్తే మై వైఫ్ ఈస్ ఆల్మోస్ట్ 43 years. ఒకప్పుడు మోనోపాజ్ అనేది 55-60. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, పెద్ద ఆపరేషన్ చేశారు, గర్భసంచి తీసేశారు అని. ఇక్కడ మీరు గమనిస్తే at the age of 43 my wife was removed. అది తీసేశారు, గర్భసంచి తీసేశారు. అంటే at the age of 43 చూడండి సిచ్యువేషన్స్ ఎలా మారిపోయింది. అంటే జనరేషన్ ఆ యూట్రస్ తీసేశారు. అంటే ఇక్కడ జనరేషన్ కి గ్యాప్ లో ఎంత ఆరోగ్య సమస్యలు ఫేస్ చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవాలి. ప్రివెన్షన్ ఏంటంటే ద బెస్ట్ ఈజ్ ఐ కేర్ ఫర్ అబౌవ్ 35 years. ఆల్ సిస్టర్స్, ఆల్ మదర్స్. ఈ మంత్లీ ఋతుక్రమంలో వచ్చే పెయిన్స్ నుంచి కూడా బయటపడచ్చు. హార్మోనల్ వెల్నెస్, సచ్ ఎ బ్యూటిఫుల్ ప్రొడక్ట్ ఇట్ వాస్. అలాగే ఆస్ట్రో వెల్నెస్. ఈ ఆస్ట్రో వెల్నెస్ లో ఏంటంటే మేజర్గా ఆర్థరైటిస్ అంటారు. అంటే ఇక్కడ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఏమైనా కావచ్చు ఈ జాయింట్స్. ఈ డెన్సిటీ అంటారు, అంటే ఇక్కడ ఎముకల యొక్క పటుత్వం తగ్గిపోతుంది. మీరు కావాలంటే చూడండి, నడిచేటప్పుడు కరకర సౌండ్లు వస్తుంటాయి, పెద్దవాళ్ళు నడుస్తుంటే, అమ్మ వాళ్ళు అది ఇంట్లో నడుస్తుంటే. అలాగే ఆ పెయిన్స్ నుంచి, ఆ నొప్పుల నుంచి విముక్తి లభిస్తుంది ఈ ఐ కేర్ వల్ల. కాస్మెటిక్ వెల్నెస్, చర్మం ముడతల పడతం కూడా తగ్గించేస్తుంది. యాంటీ సెల్యులైట్ వర్క్, ఓవరాల్ స్కిన్ రెజ్యుమినేషన్. పూర్తిగా చర్మం, ఇక్కడ మన శరీరంలో పెద్ద ఆర్గాన్ ఏంటంటే చర్మం. ఆ చర్మాన్ని ఆరోగ్యవంతంగా, కాంతివంతంగా చేస్తుంది. సైకలాజికల్ వెల్నెస్ అంటే మానసిక ఒత్తిడి నుంచి, స్ట్రెస్ నుంచి కానీ, యాంగ్జైటీ నుంచి కానీ, పానిక్ డిసార్డర్ నుంచి కానీ పూర్తిగా బయటకు తీసుకొస్తుంది. ఇమ్యూన్ వెల్నెస్, ఇమ్యూన్ ఫంక్షన్స్, ఇంప్రూవ్డ్ ఇమ్యూన్ ఫంక్షన్స్.
ఇన్ఫెక్షన్స్ నుంచి, ఎలర్జీస్ నుంచి కాపాడుతుంది. గట్ వెల్నెస్ అంటే అర్థం ఏంటంటే శరీర అంతర్భాగాల్లో ఉన్నటువంటి యొక్క ఆర్గాన్స్ యొక్క ఆరోగ్యం. అంటే చర్మం యొక్క ఆరోగ్యం బయట కనిపించే ఆరోగ్యం కాకుండా లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్, లివర్ డీటాక్సిఫికేషన్. మీరు ఆరోగ్యంగా ఉన్నారో లేదో అని మీరు మనం చూడంగానే మీ లివర్ పనితీరు చెప్పేయచ్చు. హెల్ప్స్ ఇన్ లివర్ డీటాక్సిఫికేషన్, improve your digestive system as well as metabolism, జీర్ణ వ్యవస్థ, reduces gastritis and acidity, కడుపులో మంట, యాసిడిటీ, ఇవన్నీ కూడా బయటికి తీసుకొస్తుంది. సచ్ ఎ బ్యూటిఫుల్ ప్రొడక్ట్ ఇట్ వాస్. ఎవరు వాడచ్చు? ఫ్రీక్వెంట్లీ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఫర్ ఐ కేర్. డయాబెటీస్ ఉన్నవాళ్ళు వాడచ్చా? వాడచ్చు. దిస్ ఈస్ ఓన్లీ మెంట్ ఫర్ అబౌవ్ 35 years ఉమెన్. గుడ్ ఫర్ బ్లడ్ ప్రెషర్స్, ఎస్. బీపీ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా? చక్కగా తీసుకోవచ్చు. ఏజ్ లిమిట్ 35 years అండ్ అబౌవ్. ఎంత సమయం తీసుకోవాలి? యాజ్ యూ డిసైడ్. ఎప్పుడు తీసుకోవాలి? ఆహారానికి ముందు తీసుకోవాలి. దీన్ని ఐపర్స్ లా కాకుండా కొంచెం వాటర్లో డైల్యూట్ చేసి తీసుకోవచ్చు. డైల్యూట్ చేసి తీసుకోండి. ఇట్స్ ప్రిస్క్రైబ్డ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్ టైం. అంటే ప్రెగ్నెన్సీ టైం సమయంలో, పిల్లలకి పాలిచ్చే సమయంలో అడ్వైజ్ బై యువర్ ఫిజిషియన్, డాక్టర్ని ఒకసారి సంప్రదించండి. ఇది మెడిసిన్ కాదు, మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, కంగారు పడాల్సిన పని లేదు. ఇది ఫుడ్ సప్లిమెంట్ మాత్రమే. ఎప్పుడెప్పుడు వాడాలి? 30 ml ట్వైస్ ఏ డే బిఫోర్ ఫుడ్. అంటే ఆహారానికి ముందు 30 నిమిషాల ముందు తీసుకోవాలి. సచ్ యూనిక్ పేటెంటెడ్ ప్రొడక్ట్స్, 5 products. నేను చెప్తానంటే సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ విజయం. ఐ హోప్ యు అండర్స్టాండ్ వెరీ క్లియర్. సంపూర్ణ ఆరోగ్యము, సంపూర్ణ విజయం రెండు ఉంటాయి. శారీరకంగా, మానసికంగా సంపూర్ణ ఆరోగ్యము మన 5 products ద్వారా వస్తాయి, నో డౌట్. సంపూర్ణ విజయం ఎవరి ద్వారా వచ్చిందంటే పంచ పాండవుల ద్వారా వచ్చింది. 100 మంది కౌరవుల ద్వారా రాలా. We have a five Pandavas of the products in Indus Viva Health Sciences. I hope you understand very clear. నేను కూడా నేర్చుకొని తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకొని మీ అందరి ముందు నేను ఉంచడం జరిగింది. సో సైన్స్ లో ఎవరైనా మాస్టర్స్ కనుక ఈ హాల్లో 157 హాల్లో ఉంటే, ఒకవేళ సైంటిఫిక్ వర్డ్స్ లో ఏమన్నా ప్రొనౌన్సియేషన్ రాంగ్ వస్తే నన్ను క్షమించండి. సో నా నాలెడ్జ్ ప్రకారం నేను మీకు చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, सारे जहां से अच्छा इंडस विवा हमारा. Thank you so much, and better days are yet to come, and no doubt at all we are going to lead better life very soon. Thank you so much. Jai Hind. Thank you, sir. Thank you so much for your wonderful information about products, sir. Thank you so much. Yes, sir. మీరు చెప్పినట్టు 5 Pandavas. Yes, ఇదే మన బిజినెస్ కి మెయిన్ డైమండ్స్ అంటారు. ఎప్పుడు మీరు చెప్తూ ఉంటారు 5 diamonds అని చెప్పి. ఎస్ సార్, దిస్ ఈస్ ద 5 diamonds. ఈ ప్రొడక్ట్స్ తోనే మనం బిజినెస్ ని రన్ చేస్తున్నాం. ప్లస్ ఈ ప్రొడక్ట్స్ తోనే మనం బిజినెస్ లో డెవలప్ అవ్వబోతున్నాం. అండ్ వీఆర్ గోయింగ్ టు క్యాప్చర్ ద ఇండియన్, నాట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్, గోయింగ్ టు క్యాప్చర్ వరల్డ్ మార్కెట్ విత్ దీస్ 5 diamonds. And all the very best for your future endeavors and future achievements. Thank you Indus Viva, and thank you Vibrant Viva System, and thank you dear Kevan Sarji for your wonderful information about the products. Thank you, sir. Thank you so much, Halim sir, and thank you KVN sir for the wonderful session. Thank you all.